पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। नमस्कारः। नमस्कारः नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्कारः। प्रथमं प्रार्थनां कुर्मः। कर्तुं महोदय। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येन अक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, सर्वेभ्यः परिचय कक्षायां स्वागतम्। सर्वे कथं सन्ति? सम्यक् अस्ति। उत्तमम् उत्तमम् उत्तमम्। सर्वे उत्तम अंकान् प्राप्य प्रवेशवर्गात् परिचयवर्गे प्रविष्टवन्तः। अतः शुभाशयाः वक्ष्यामि। धन्यवादः महोदय। धन्यवादः महोदय। ధన్యవాదాలు స్వాగతం. మన ఇవాళ నుంచి పరిచయ పాఠాలు మొదలు పెట్టుకోబోతున్నాము. ముందర ఎవరికన్నా తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దయచేసి చెప్పండి. ఇఫ్ ఎనీబడి కెనాట్ అండర్స్టాండ్ తెలుగు, ప్లీజ్ లెట్ మీ నో సో దట్ వీ కెన్ డూ అవర్ డిస్కషన్స్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇస్ దేర్ ఎనీబడి హూ డస్ నాట్ అండర్స్టాండ్ తెలుగు? తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దయచేసి చెప్పండి. ఓకే, సో అయితే నేను ఎవరు మాట్లాడలేదు కాబట్టి అందరికీ తెలుగు వచ్చు అని అర్థం చేసుకొని తెలుగులోనే పాఠాలు చెప్పుకుందాము. ఎవరికన్నా అంటే ఇప్పుడు వేరే భాషలో ఇంగ్లీష్లో మీడియంలో రాసేవాళ్ళు కానీ హిందీ మీడియంలో రాసేవాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేను చెప్తున్నది ఎవరికన్నా అర్థం కాలేదు అంటే అక్కడికక్కడ ఆపి అడగండి. అప్పుడు మనం ఇంగ్లీష్లోనో హిందీలోనో కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. లేకపోతే ప్రధానంగా మనది తెలుగులోనే మన పాఠం. చైతన్యతో మాట్లాడండి, ఫోన్ చేశాడు. దయచేసి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. క్లాస్ లోకి రాగానే మ్యూట్ లోకి రావాలి. నేను ఎవరినన్నా పిలిచినప్పుడు వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మధ్యలో మాట్లాడకండి. అండ్ పాఠం జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో అక్కడికక్కడ ఆపి అడగకుండా నేను అంశం పూర్తయిన తర్వాత మీకు గ్యాప్ ఇస్తాను. ఇప్పుడు దీనిలో ఏమన్నా డౌట్లు ఉన్నాయా అడగండి అని. అప్పుడు దాని మీద ప్రశ్నలు ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే అడిగితే అప్పుడు మీకు వేరే వాళ్ళకి పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. మధ్యలో ఆపేశారనుకోండి, నేను కూడా ఒక 10 పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు మధ్యలో ఆగిపోతే నాది ఫ్లో ఆగిపోతుంది. అందుకని మధ్యలో ఆపకుండా దయచేసి మన ఒక అంశం అయిన తర్వాత నేనే గ్యాప్ ఇచ్చి అడుగుతాను, ఇక్కడ వరకు అర్థమైందా, ఏమన్నా డౌట్లు ఉన్నాయా అని. అప్పుడు అడిగారు అంటే అప్పుడు మీకు వేరే వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవుతుంది. అలా చేద్దాం. రాగాన్ని మాత్రం అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి. నేను ప్రశ్నలు అడిగినప్పుడు నేను పేరు పెట్టి అడుగుతాను, వాళ్ళే ఆన్సర్ చేయండి. వేరే వాళ్ళు అందివ్వడాలు మాత్రం దయచేసి చేయకండి. వాళ్ళు చెప్పలేకపోతే నేనే వాళ్ళకి హింట్ ఇచ్చి చెప్పించే ప్రయత్నం చేస్తాను, కానీ దయచేసి వేరే వాళ్ళు అందించే ప్రయత్నం చేయకండి. సరే, ఇప్పుడు మనం ముందు పరిచయ పాఠాల్లోకి వస్తున్నాము. పరిచయ పాఠాలు మొదలు పెట్టే ముందర
మనం ఏం చేద్దామంటే ప్రవేశలో మనం ఇప్పుడు ఒక గ్యాప్ వచ్చింది కదా, 1 నెల రోజులు గ్యాప్ వచ్చింది కదా, నెలన్నర. అందుకని ముందు మనం అసలు ప్రవేశలో ఏం నేర్చుకున్నాము అనేది ఒక చిన్న రివిజన్ లాగా చేసుకున్నాం. చేసుకున్న తరువాత పరిచయ పాఠాల్లో ఏమున్నాయి అనేది చూసుకుందాం. చూసిన తర్వాత అప్పుడు మనం యాక్చువల్గా పరిచయ పాఠాల్లోకి వెళ్దాం. సరే, మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అందరికీ క్లియర్ గా అర్థం అవుతోందా అండి? వినిపిస్తోందా? మేడం సరే, అయితే పాఠాల్లోకి వెళ్దాము. ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రవేశలో సంస్కృతంలో ముఖ్యంగా 2 రకాల మూల రూపాలు ఉన్నాయి శబ్దాలకి. ఒకటి ధాతు రూపాలు, ఇంకొకటి ప్రాతిపదిక. ధాతు రూపాలు అనేవి, ఈ ధాతువులు అనేవన్నీ క్రియాపదాలకి మూల రూపాలు. మనకు సంస్కృతంలో ప్రయోగించే ఏ శబ్దానికైనా 2 మూల రూపాలు, ఒకటి ధాతువు, ఇంకొకటి ప్రాతిపదిక. ధాతువు అనేది క్రియాపదాలకి మూల రూపాలు. మరి ధాతు అనేది మనకు 2000 ధాతువులు ఉన్నాయని, వాటిని పాణిని గారు ఒక 10 గణాలుగా విభజించుకున్నారని మనం ఫస్ట్ ఇయర్ లో మన ప్రవేశంలో కొంత నేర్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పరిచయంలో ఇంకాస్త మళ్ళీ డీటెయిల్ గా నేర్చుకుంటాం 10 గణాల గురించి. బట్ ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటి అంటే ధాతువులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది. ఇప్పుడు పరస్మైపది అంటే ఏమిటి? పరస్మైపది అంటే ఎప్పుడైతే వర్తమాన కాలంలో, అంటే లట్లకారం అని మనం నేర్చుకున్నాం, పఠతి, పఠత, పఠంతి ఇలాంటి రూపాలు ఉన్నవి. లేదు వందతే, వందేతే, వందంతే. ఇప్పుడు ఇలా 2 రకాల రూపాలు నేర్చుకున్నాం మనం. పఠతి, పఠంతి, పఠతి, పఠత, పఠంతి అని నేర్చుకున్న ప్రథమ పురుష రూపాల్లో మొదట వర్తమాన కాలంలో ఏకవచనంలో, ప్రథమ పురుష ఏకవచనంలో ఎప్పుడైతే మనకి పఠతి, ఖాదతి, లిఖతి ఈ విధంగా తీతో ఎండ్ అవుతోందో, ప్రత్యయం తీ అనే ప్రత్యయం చేరుతోందో, దాన్ని మనం పరస్మైపది ధాతువులు అంటున్నాం. అయితే కొన్ని ధాతువులు మనం చూసాం, వందతే, వందేతే, వందంతే ఈ విధంగా వస్తున్నాయి. అంటే అక్కడ తీ బదులు తే అనే ప్రత్యయం చేరుతోంది. వర్తమాన కాలంలో ప్రథమ పురుష ఏకవచనంలో తి అనే ప్రత్యయం కనిపిస్తే అది పరస్మైపది ధాతువులు, తే అనే ప్రత్యయం కనిపిస్తే ఆత్మనేపది ధాతువులు. అయితే వీటితో పాటు మనం ఇంకొన్ని ధాతువులు కూడా నేర్చుకున్నాం. ఏమిటి? ఉభయపది ధాతువులని. ఈ ఉభయపది ధాతువులు అంటే ఏమిటి? ఈ ధాతువులకి ప్రత్యేకంగా తి అనే ప్రత్యయం కూడా చేరుతాయి, తే అనే ప్రత్యయం కూడా చేరుతాయి. అంటే ఉదాహరణకి యాచ్ అనే ధాతువు ఉందనుకోండి. యాచ్ అంటే యాచతే అనే రూపం వస్తుంది, యాచతి అనే రూపం వస్తుంది. అంటే అడగడం, అడుక్కోవడం ఇలాంటివి 2 అర్థాల్లో వస్తుంది. అలాగే మనకి పచతి, పచతి, పచతే 2 ఉన్నాయి. అంటే పచ్ ధాతు అంటే వంట చేయడం. సో ఈ పచతి అనే రూపం ఉంది, పచతే అనే రూపం ఉంది. ఇలా కొన్ని క్రియాపదాలు, కొన్ని ధాతువులకి మాత్రము మనకి తి అనే ప్రత్యయ రూపాలు, అంటే పరస్మైపది రూపాలు వస్తాయి, ఆత్మనేపది రూపాలు ప్రత్యయాలు చేరుతాయి. వాటిని ఉభయపది ధాతువులు అంటున్నాం. లేదు మనకి పఠతి ఉందనుకోండి, అది కేవలం పరస్మైపది ధాతువే. అంటే మనం పఠతిని పఠతి అనే చెప్పాలి, దాన్ని పఠతే అనకూడదు. అలాగే వందతే ఉంది, దాన్ని వందతే అని అనాలి, వందతి అని అనకూడదు. అలా రాస్తే తప్పు అది. సో ఈ విధంగా ధాతువుల్ని మనం 3 రకాలుగా విభజించుకున్నాము. వాటికి సంబంధించి మనం ఏం చేసాము? 4 లకారాలు నేర్చుకున్నాం. లకారాలు అంటే టెన్సెస్ ఆర్ మూడ్స్ అని చెప్పుకున్నాం. అంటే కాలం అన్న చెప్తుంది, లేకపోతే ఒక పర్టికులర్ మూడ్ ని చెప్తుంది. అంటే ఇప్పుడు ఏంటి మనం నేర్చుకున్న 4 లకారాలు ఏమిటి? లట్లకారం. లట్లకారం అంటే వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్నది. లేదు లంగ్లకారం. లంగ్లకారం అంటే భూతకాలం. భూతకాలం అంటే జరిగిపోయినది, గడిచిపోయినది. తర్వాత లుట్లకారం నేర్చుకున్నాం, అంటే భవిష్యత్ కాలము. ఇంకొకటి లోట్లకారం నేర్చుకున్నాం. లోట్లకారం అనేది ఇది కాలానికి సంబంధించింది కాదు, ఒక మూడ్ కి సంబంధించింది. అంటే నువ్వు చెయ్యి, త్వం కురు ఇలా చెప్తున్నాం. లేదు వదతు, మహోదయ వదతు, దదా. ఇందిరా గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. సో ఈ విధంగా దదాతు, వదతు, లిఖతు ఈ విధమైన రూపాలు ఉన్నా కూడా, ఒక్క నిమిషం, అప్పుడు దాన్ని లోట్లకారం అంటాం మనం.
ఈ లోట్ లకార రూపాలు లట్, లంగ్, రుట్, లోట్ ఈ 4 రకారాలని మనం ప్రవేశ పాఠాల్లో నేర్చుకున్నాం. ఈ 4 లకారాల్లోనూ కూడా ప్రతి లకారంలోనూ రకరకాల రూపాలు ఉన్నాయి. 3 పురుషుల్లో 3 వచనాల్లో, అంటే ఒక ధాతువుని తీసుకుంటే వాటికి 3 పురుషులు 3 వచనాల్లో మొత్తం 9 రూపాలు వస్తాయి. ప్రతి ధాతువుకి ప్రతి లకారంలోనూ ఒక 9 రూపాలు వస్తాయి. అసలు వీటిని లకారాలు అని ఎందుకు అంటున్నాము అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఈ పేర్లు పెట్టేటప్పుడు 10 లకారాలు ఉన్నాయని తేల్చారు. మనం 10 లకారాలు ఏంటి అనేది కూడా ప్రవేశంలో నేర్చుకున్నాం. 10 లకారాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం నేర్చుకున్నాం. అప్పుడు లట్, లిట్, రుట్ అంటే అచ్చులు మార్చుకుంటూ వెళ్ళాం. లా అదే ఉంటుంది, ముందర 6 టాలు రాసుకుంటున్నాం. ఆ టాకి ముందర లా పెట్టి, లాకి అకారం పెడితే లట్, లాకి ఇకారం పెడితే లిట్, తర్వాత ఉకారం పెడితే లుట్, తర్వాత రుత్వం పెడితే రుట్, తర్వాత లేట్ లోట్. అలాగే గ ఉంది చూసారా, ఇక్కడ లంగ్ లకారం ఉంది చూసారా, భూతకాలానికి చెప్తాం. అంటే కావర్గంలో అనునాసిక, అది పెట్టినప్పుడు కూడా లంగ్, లింగ్, లుంగ్, రుంగ్, ఇలాగా ఇవి 6 ఇవి 4 మొత్తం కలిపి 10 లకారాలు అన్నాం. అన్నిట్లోనూ ల అనే అక్షరం కామన్ గా ఉంది కాబట్టి దాన్ని లకారాలు అని చెప్పి తేల్చారు వాటిని. సో ఈ విధంగా మనం శబ్దాల్లో మొదటిదైన ధాతువుల గురించి ఇంతసేపు చెప్పుకున్నాము. ఇందులో ఇప్పుడు చెప్పుకున్నంత భాగంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ ప్రాతిపదికకు వెళ్దాం. ఏం లేవా? సరే అయితే ప్రాతిపదిక గురించి చెప్పుకున్నాం. ప్రాతిపదిక అనేది ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటి? ధాతువులని తింగంతాలు అంటారు. తింగంతాలను ఎందుకు అంటారు యాక్చువల్ గా అంటే, వాటిలో ప్రత్యయాలు ఏవైతే చేరుతాయో, అంటే మనం పఠతి, పఠతః, పఠంతి అని చెప్పుకున్నాం కదా, వాటిలో తి, తహ, అంతి అని ఇలా ప్రత్యయాలు ఏవైతే చేరుతున్నాయో వాటిని అన్నిటినీ కలిపి తి, అంటే ఇక్కడ మొదటి పఠతిలో తి నుంచి చివర ఉండే ఆ చివర, అంటే మనకి ఏంటంటే భూతకాలంలో 9, వర్తమాన కాలంలో 9, భూతకాలంలో 9, మొత్తం కలిపి 18 ప్రత్యయాలు ఉంటాయి. వీటిని అన్నిటినీ కలిపి తింగ్ ప్రత్యయాలు అంటారు. ఇవి చేరడం వల్ల క్రియాపదాలు ఏర్పడతాయి. వాటినే తింగంతాలు అంటారు. అది లకారాన్ని బట్టి, ధాతువుని బట్టి, రకరకాల గణాలని బట్టి రకరకాల ప్రత్యయాలు మార్పులు చెందుతూ ఉంటాయి. మొత్తానికి వాటిని తింగంతాలు అంటారు. అవి కాకుండా ఏవైతే నామవాచక శబ్దాలు, విశేషణాలు ఇలాంటివి ఉన్నాయో వీటినన్ని సుబంతాలు అంటారు. సుబంతాలు అని ఎందుకు అంటారు అంటే, వాటికి సుప్ అనే ప్రత్యయాలు చేరుతాయి. ఇప్పుడు తింగ్ అన్న, సుప్ అన్న ఇవి ఒక అబ్రివేషన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం రామ శబ్దం చూసాం. రామ శబ్దంలో రామః, రామౌ, రామాహ నుంచి సప్తమి విభక్తి బహువచనంలో రామేషు వరకు రామ శబ్దానికి రకరకాలవి మనకి ప్రత్యయాలు చేరుతూ వస్తున్నాయి కదా చివరిలోను. వాటినన్నిటినీ మొదట ఇప్పుడు రామః అని ఉండేది నిజానికి చూస్తే రామ ప్లస్ సు అనే ప్రత్యయం చేరుతోంది. అది రకరకాల మార్పు చెంది రామః అన్న రూపం వస్తోంది. నిజానికి అది రామ ప్లస్ సు అనమాట. ఆ విధంగా ఇక్కడ కింద చూస్తే రామేషు అని సప్తమి బహువచనం ఏదైతే ఉందో అదేమిటి అంటే రామ ప్లస్ ప, సుప్ అనమాట. అది కాస్త చివరిలో ప ఉంది కదా, అందుకని మొత్తం పై నుంచి కింద వరకు అన్ని ప్రత్యయాలు అని చెప్పేటప్పుడు సుప్ అంటారు. అంటే ఈ మహేశ్వర సూత్రాల గురించి పరిచయం ఉన్న వాళ్ళకి కూడా ఈ అబ్రివేషన్ టెక్నిక్ అంతో ఇంతో అలవాటు అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అక్ ప్రత్యయాలు అన్నారు అంటే ఆ ఊన్ రులుక్ వరకు ఉన్నవి అని చెప్పేసి, ఆ విధంగా ఆ ఈ ఊన్ రులుక్, సో ఆ ఈ ఊ రు ఇవన్నీ కలిపి రులు ఇవన్నీ కలిపి అక్ ప్రత్యయము అని చెప్తున్నాం అనమాట. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని చెప్పకుండా ప్రత్యయాలకి ఒక అబ్రివేషన్స్ లాగా తయారు చేసి చెప్పారు. ఇప్పుడు ఈ విధంగా సుబంతాలు అంటే సుప్ అనే ప్రత్యయాలు అంతంగా కలవి సుబంతాలు. ఈ ప్రాతిపదికల నుంచి వచ్చేవన్నీ సుబంతాలు. ఈ సుబంతాలలో ఏమేమి ఉంటాయి? నామవాచక శబ్దాలు అంటే పేర్లు, సర్వనామాలు, విశేషణాలు, అవ్యయాలు ఇలాంటివన్నీ నామవాచక శబ్దాలుగా చెప్పబడతాయి. ఈ ప్రాతిపదికల నుంచి నామవాచక శబ్దాలు వస్తాయి. అంటే మూల రూపాలు 2 అని చెప్పుకున్నాం కదా,
ఈ మూల రూపాల్లో ఒకటి ధాతువు, వాటి నుంచి క్రియాపదాలు వస్తాయి. ప్రాతిపదికలు అనేవి రెండు, వాటి నుంచి నామవాచక శబ్దాలు ఉంటాయి. ఈ ప్రాతిపదికలకి మనకి రకరకాల విభక్తులు ఉంటాయి, వాటికి లింగాలు ఉంటాయి, రకరకాల వచనాలు ఉంటాయి. ఇప్పుడు మనము ప్రవేశంలో చెప్పుకున్నాము, లింగాలు మనకి మొత్తం ఈ మామూలుగా తెలుగులో చూస్తే మనకి స్త్రీలింగము, పుంలింగము, నపుంసక లింగం అనేది మనకి యూజువల్ గా ఒక వస్తువుని చెప్పడానికి అది ఇది అని ఆ విధంగా సంబోధిస్తాము. వాటిని మన నపుంసక లింగం అని అనము, కానీ ఆ విధంగా తీసుకోవచ్చు తెలుగులో. కానీ మనకి ఇక్కడ ఖచ్చితంగా స్త్రీలింగ శబ్దాలు ఇవి, పుంలింగ శబ్దాలు ఇవి, నపుంసకలింగ శబ్దాలు ఇవి అని చెప్పేసి క్లియర్ గా వాటి డిమార్కేషన్ ఉంది. అండ్ ఇక్కడ లింగము అన్నది, లింగ భేదం అనేది ఆ కేవలం అర్థం బేస్ కాకుండా, అర్థం పరంగా కాకుండా శబ్దం పరంగానే అవి లింగాల్ని చేయబడ్డాయి. లింగాము ఈ లింగం కింద వస్తుంది అని మనం డిమార్కేట్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి వృక్ష శబ్దం ఉంది. వృక్ష అనేది పుంలింగ శబ్దం. అదే మళ్ళీ లత అని చెప్పామనుకోండి, లత అంటే క్రీపర్, లత అని చెప్పామనుకోండి అది స్త్రీలింగ శబ్దం అవుతుంది. ఇంకా ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఇప్పుడు భార్య శబ్దం ఉంది. భార్య అంటే వైఫ్. భార్య అనే శబ్దము స్త్రీలింగ శబ్దం. ఇదే శబ్దానికి దారాహ్ అనే ఇంకొక శబ్దం ఉంది ఇదే అర్థంలో. భార్య అనే శబ్దం అర్థం వచ్చేలాగానే దారాహ్ అని ఇంకొక శబ్దం ఉంది, అది పుంలింగ శబ్దం. అలాగే కలత్రం అని ఇంకొక శబ్దం ఉంది, అది నపుంసకలింగ శబ్దం. ఇక్కడ చూస్తే భార్య అనే ఆవిడ మామూలుగా ఎప్పుడు స్త్రీలింగమే అవ్వాలి కదా మన తెలుగు లెక్క ప్రకారం చూస్తే. కానీ అక్కడ ఏమైంది, అదే అర్థాన్ని బట్టి కాకుండా శబ్దాన్ని బట్టి కలత్రం అనంటే నపుంసకలింగ శబ్దం అయింది, మనకి దారాహ్ అంటే పుంలింగ శబ్దం అయింది, భార్య అంటే స్త్రీలింగ శబ్దం అయింది. సో అది శబ్దాన్ని బట్టి కానీ అర్థాన్ని బట్టి లింగము ఇక్కడ డిసైడ్ చేయము సంస్కృతంలో. ఇది ఒకటి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచనాలు. ఇక్కడ మనకి ఏకవచనము, ద్వివచనము, బహువచనం అని 3 వచనాలు ఉన్నాయి. మనకి చాలా భాషల్లో దాదాపుగా ఏకవచనము, బహువచనము అయితే కనిపిస్తాయి, కానీ ద్వివచనం అని ఉండేది చాలా అతి తక్కువ భాషల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు తెలుగులో అయితే లేదు, హిందీలో కూడా లేదు, ఇంగ్లీష్ లో కూడా యాక్చువల్లీ లేదు. మనం ఇప్పుడు చూస్తున్న భాషల్లో దాదాపుగా ఇంచుమించుగా ద్వివచనం లేనట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రయోగంలో ఉన్న చాలా మటుకు భాషల్లోనూ. అయితే కొన్ని ఈ గ్రీక్ లాంటి భాషల్లో ఉన్నాయట, మరి నాకు తెలియదు కానీ ఉన్నాయని విన్నాను ద్వివచనం అనేది. ఇక్కడ మనకు సంస్కృతంలో అయితే ద్వివచనం అనేది ఉంది. ద్వివచనం అంటే, ద్వివచనం ఎప్పుడు వాడతాము? ఏకవచనం అంటే ఒకే వస్తువు గురించి చెప్పేటప్పుడు ఏకవచనము, 2 వస్తువుల గురించి చెప్పేటప్పుడు ద్వివచనము, 3 లేక అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి చెప్పేటప్పుడు బహువచనం వాడతాం. 2 వస్తువులు, ఇప్పుడు 2 కళ్ళు, 2 చేతులు ఇలా చెప్పేటప్పుడు ఖచ్చితంగా ద్వివచనాన్నే వాడాలి. మనకి అక్కడ ఇంక ఎగ్జామ్షన్ లేదు. బహువచనం వాడేయచ్చు కదా అని అనడానికి లేదు, బహువచనం వాడకూడదు. 2 వస్తువులను చెప్పేటప్పుడు ఖచ్చితంగా ద్వివచనంలోనే చెప్పాలి, అది మ్యాండటరీ రూల్. తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని 3 పురుషుల గురించి మనం చెప్పుకున్నాం. పురుష 3 రకాలుగా ఉంటాయి అని. ఇప్పుడు ఉత్తమ పురుష అంటే ఏంటి? అస్మద్ శబ్దం దాని ప్రాతిపదిక. ఉత్తమ పురుష అంటే నేను, అహం ఉత్తమ, ఎవరికి వాళ్ళు నేను గొప్పవాళ్ళని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అహం ఉత్తమ. సో అందుకని ఉత్తమ పురుషలో అస్మద్ శబ్దం వస్తుంది. అస్మద్ శబ్దం ఏకవచనంలో అహం అనే రూపం ఉంటుంది, ద్వివచనంలో ఆవాం అనే రూపం వస్తుంది, బహువచనంలో వయం అనే రూపం వస్తుంది. అహం, ఆవాం, వయం అంటే ఏంటి? నేను అని చెప్పాలనుకోండి, అది అహం అని అర్థం. నేను ఇంకొకరు, నేను ఇంకొకరు, ఇద్దరం అని చెప్పేటప్పుడు, మేమిద్దరము అని చెప్పేటప్పుడు ఆవాం అని వస్తుంది. తర్వాత నేను నాతో పాటు కలిసిన ఒక సమూహం అని చెప్పేటప్పుడు వయం, అంటే మేమందరము అవ్వచ్చు, లేదు మనమందరము కూడా అవ్వచ్చు. అంటే ఆ సమూహంలో బేసిక్ గా నేను ఉండాలి, అప్పుడు అది వయం అవుతుంది. సో అందుకని మేమందరము అన్నా కూడా వయమే, మనమందరము అన్నా కూడా వయమే, ఎందుకంటే ఆ సమూహంలో నేనున్నాను, నేనే చెప్తున్నాను కాబట్టి. అలాగే మధ్యమ పురుష. మధ్యమ పురుష అనేది యుష్మత్ శబ్దం ప్రాతిపదిక అవుతుంది. మధ్యమ పురుష అంటే ఇప్పుడు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అంటే మనం ఇంగ్లీష్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్తాం కదా అవి. కానీ మనం ఇక్కడ థర్డ్ పర్సన్ అని మనం ఇంగ్లీష్ లో చెప్పేది ఇక్కడ ప్రథమ పురుష అవుతుంది.
మధ్యమ పురుష అంటే యుష్మత్ శబ్ద, దానిలో కూడా ఇందాకట్లా అహం ఆవాం వయం లాగా త్వం యువాం యూయం అనేది ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో. అంటే త్వం అంటే నీవు, యువాం అంటే నీవు మరొకరు మీరిద్దరు అని అర్థం, యూయం అంటే నువ్వు ఉన్న ఒక సమూహం మీరందరూ అని అర్థం. సో ఈ ఉత్తమ పురుష, మధ్యమ పురుష, అస్మత్ శబ్దము, యుష్మత్ శబ్దం యొక్క ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు ఉత్తమ పురుష మరియు మధ్యమ పురుష కింద వస్తాయి. అవి కాకుండా ఇంకా ఎటువంటి నామవాచక శబ్దం ఉన్నా దాన్ని ప్రథమ పురుష కింద తీసుకుంటాం. అంటే ఉదాహరణకి రామ శబ్దం, సీత, గౌరీ, లేదు సర్వ శబ్దము, లేదు తద్ శబ్దము. మీరు ఇంకా ఏదన్నా ఈ పైన వచ్చిన 6 కాకుండా అహం ఆవాం వయం త్వం యువాం యూయం కాకుండా మిగతాది ఏది అయినా కూడా ప్రథమ పురుష కిందే వస్తుంది నామవాచకం. సో ఇది ఇక్కడ వరకు ప్రాతిపదిక నుంచి వచ్చే నామవాచక శబ్దాలకు ఉన్న ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. ఇవన్నీ కూడా మనం ప్రవేశంలో చదివినవండి, ఇప్పుడు ఏం కొత్తవి ఏం చెప్పలేదు ఇంతవరకు కూడా. ఇవన్నీ కూడా మనం చదివినవే, ఊరికే జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. ఇంకొకసారి మనం మర్చిపోయి ఉంటామేమో అని గుర్తు చేస్తున్నాను. తర్వాత ఓకే, ఒక్కసారి ఇక్కడికి ఇది షేరింగ్ స్టాప్ చేస్తాను. ఇక్కడ వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? సరే సరే, అయితే ఒకసారి మనం ఇది చెప్పుకునే తర్వాత స్లైడ్ లోకి వెళ్లే ముందు ఒకసారి మనం ఇక్కడ పుస్తకం తెరుద్దాము. ఇవాళ పుస్తకం తెరిచి పుస్తకంలో సూక్తి ఒకటి చెప్పుకొని ఆ పునఃస్మరణం అని ఉంది, అది చూద్దాము. అది చూసి మళ్ళీ తర్వాత స్లైడ్ లోకి వెళ్దాం. మొదటి పాఠం ఓపెన్ చేయండి. దానిలో మొదటిగా మనకు ప్రవేశ పుస్తకంలో ఉన్నట్టే ఇక్కడ కూడా మనకి సూక్తులు ఉన్నాయి. సూక్తుల్లో మొదటి సూక్తి, కార్యాణా కర్మణా పారం యో గచ్చతి స బుద్ధిమాన్. కార్యాణం కర్మణా పారం యో గచ్చతి స బుద్ధిమాన్. ఇప్పుడు మీరు ప్రవేశ పరీక్ష రాశారు కాబట్టి మీకు తెలుసు, సూక్తి అప్పటిలాగానే ఇప్పుడు కూడా సూక్తిలో ఏం చేస్తారంటే సూక్తి ఇచ్చేస్తారు, అక్కడలాగానే మీరు దానికి తాత్పర్యం రాయాలి. ఇక్కడ కూడా అంతే, పరిచయంలో కూడా దానిలో ఎటువంటి మార్పు లేదు. దానికి అప్పుడు ఎలా అయితే సూక్తి ఇచ్చి దాని తాత్పర్యం రాయమన్నది, ఇప్పుడు కూడా మనకు సూక్తి ఇస్తారు, దాని తాత్పర్యం రాయాలి మన పరీక్షలో. సరే, ఇప్పుడు కార్యాణం కర్మణాపారం యోగచ్చతి సబుద్ధిమాన్, ఇది రామాయణం నుండి తీసుకోబడిన సూక్తి. ఇప్పుడు కార్యాణం కర్మణాపారం అంటే మన ముందర పద విభాగాలు అన్ని పదాలు విడివిడిగానే ఉన్నాయి, అయితే దాన్ని ఒక అన్వయంలోకి మార్చుకుందాం, అన్వయ క్రమంలోకి మార్చుకుందాం. అన్వయం అంటే ఏమిటి? నిజానికి ఇవి శ్లోకాల నుంచి తీసుకోబడింది. ఇప్పుడు రామాయణం అంటే అనుష్టుప్ ఛందస్సులో రచించబడిన శ్లోకం. ఇప్పుడు ఆ అనుష్టుప్ ఛందస్సులో రాసినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఛందస్సులో ఫిట్ అవ్వడానికి పదాలని అటు ఇటు జరుపుతారు, కొన్ని అటు ఇటు మార్చాల్సి వస్తుంది ఛందస్సులో ఫిట్ అవ్వడానికి. అయితే మనం ఒక వాక్యంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే దాన్ని మనం కర్త ముందర, తర్వాత కర్మ పదము, తర్వాత మధ్యలో వేరే విభక్తులు, తర్వాత క్రియాపదము, ఈ విధంగా మనం రాసుకున్నాము అంటే మనకు ఒక వాక్యం లాగా, అంటే ఒక ప్రోజ్ ఆర్డర్ లో వస్తుంది ఆ వాక్యం. అప్పుడు మనం దాన్ని చదివితే మనకి అర్థం అవుతుంది. సో ఆ విధంగా ముందర మనం దీన్ని ప్రోజ్ ఆర్డర్ లో రాసుకుంటే యో అంటే యహ, అది పక్కన గచ్చతి అనే గా ఉండడం వల్ల అక్కడ విసర్గ సంధి అయి యోగా మారుతోంది. ప్రస్తుతానికి మనకి విసర్గ సంధులతో ఇప్పుడే పని లేదు, మనం శిక్షాలు చదువుకుంటాం కాబట్టి అది యహ గచ్చతి అని మాత్రమే గుర్తు పెట్టుకోండి, అది యహ గచ్చతి, యహ. సో అందుకని అప్పుడు అక్కడ పదం యో కాదు, అది యహ అనమాట. అది సంధి అవ్వడం వల్ల యోగా మారింది. యహ కార్యాణా పారం కర్మణా గచ్చతి సహ బుద్ధిమాన్. సహ పక్కన మామూలుగా విసర్గ ఉండాలి, అయితే బుద్ధిమాన్ అన్న పదం తర్వాత ఉండడం వల్ల మళ్ళీ విసర్గకి ఇక్కడ లోపం వచ్చింది. ఇది కూడా విసర్గ సందే, అది మనం విసర్గ ఉంది అని మాత్రం ఇప్పుడు తెలుసుకుందాము, ఎందుకు లోపం వచ్చింది అనేది తర్వాత తెలుసుకుంటాం మనం. ప్రస్తుతానికి దీన్ని అన్వయపరంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. యహ కార్యాణా పారం కర్మణా గచ్చతి సహ బుద్ధిమాన్, ఇది అన్వయ క్రమంలో. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? యహ అంటే ఎవరైతే, కార్యాణా పారం, కార్యాణం కార్యం అనే శబ్దానికి, అనే నపుంసకలింగ శబ్దానికి
కార్యాణం అనేది షష్ఠీ బహువచనం. సో కార్యాణం, కార్యం అంటే పని. ఎవరైతే పనుల యొక్క పారం, పారం అంటే అదర్ సైడ్, దాని అవతల వైపుకి పారం అని మనం ఉస్ పార్ అని హిందీలో కూడా అంటారు. సో పారం అంటే అవతల వైపుకి. కర్మణా గచ్చతి, కర్మణ, కర్మ అనేది కర్మ శబ్దానికి తృతీయ విభక్తి. కర్మణ్ అది యాక్చువల్గా, కర్మణ్ అనే నకారాంత శబ్దం, అది నకారాంత శబ్దానికి అది కర్మణ అనేది తృతీయ విభక్తి ఏకవచన రూపం కర్మణ. సో కర్మణ గచ్చతి అంటే కర్మల చేత, తన కర్మల చేత అంటే తను చేసే పనుల చేత, అంటే తన ప్రయత్నం చేత. గచ్చతి వెళ్తున్నాడో, సహ బుద్ధిమాన్ అతడే బుద్ధిమంతుడు. మనం చూసాం కదా యత్ తద్ ప్రయోగాలు మనం చూసాం ప్రవేశలో, అది. సో ఇక్కడ యహ ఉన్నప్పుడు ఆ తద్ యొక్క రూపమైన సహ కూడా ఉంది. ఎవరైతే ఇలా చేస్తారో వారే బుద్ధిమంతుడు. ఎలా చేస్తారు? ఎవరైతే పనుల యొక్క అవతల వైపుకి తమ కర్మల చేత వెళ్తారో. పనుల యొక్క అవతల వైపుకి వెళ్ళడం అంటే ఏమిటి అంటే పనులను సిద్ధింప చేసుకోవడము, అంటే ఏదన్నా సాధించవలసినది ఉంటే దాన్ని సాధించడము. దాన్ని సాధించడానికి కర్మణా గచ్చతి, కర్మణా గచ్చతి అంటే తమ క్రియల చేత, తమ ప్రయత్నం చేత ఆ పనులను సాధిస్తారో. ఎవరైతే పనులను తమ ప్రయత్నం చేత సాధిస్తారో అతడే బుద్ధిమంతుడు. అది మన సూక్తి యొక్క అర్థం. ఎవరు తన ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధిస్తాడో అతడే బుద్ధిమంతుడు. అదే దీని తాత్పర్యం. సో ఇది మనం ఈ సూక్తి చెప్పుకున్నాము. తర్వాత పునఃస్మరణం ఇచ్చారు, అది మనం చదువుకున్నాము ఇప్పుడు ఇనీషియల్ గా. ఇప్పుడు మనం ఇందాక నేను చూపించిందే కానీ కొంచెం డీటెయిల్ గా ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. ఈ వాక్యాలు చూసుకుంటూ వీటి అర్థాలు చెప్పుకుంటూ కొంత డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండవ భాగంలోని పాఠాలను చదవడానికి ముందు మొదటి భాగంలో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మనము క్రియాపదాలకు సంబంధించిన వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, ప్రార్థనార్థకము అనే వాటిని తెలుసుకున్నాం. అదే ఇందాక నేను చెప్పిన లట్లకారం. వర్తమాన కాలం అంటే లట్లకారం, భూతకాలం అంటే లంగ్లకారం, భవిష్యత్ కాలం అంటే రిట్లకారం, ప్రార్థనార్థకము అంటే లోట్లకారం, ఆజ్ఞ ప్రార్థనకి సంబంధించిన లకారం అనే వాటిని తెలుసుకున్నాం. వర్తమానే, వర్తమాన కాలంలో బాలః శాలాం గచ్చతి, ఇది ప్రథమ పురుషులో వాక్యం ఇచ్చారు ఏకవచనంలో. బాలుడు పాఠశాలకు వెళ్తున్నాడు. త్వం గృహం గచ్చసి, ఇది మధ్యమ పురుష ఏకవచనము. నీవు ఇంటికి వెళ్తున్నావు. త్వం ఉంది కాబట్టి గచ్చసి అన్న రూపం వచ్చింది. ఇవన్నీ కూడా గమ్ ధాతువుకి రకరకాల రూపాలు ఇస్తూ మనకి అదే ధాతువుకి ఇస్తున్నారు కాబట్టి మనకి కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంది. అహం గ్రామం గచ్చామి, ఇది ఉత్తమ పురుష ఏకవచనం రూపం. సో నేను గ్రామానికి వెళ్తున్నాను. ఇవి మూడు కూడా వర్తమాన కాలంలో ప్రథమ పురుష ఏకవచనము, మధ్యమ పురుష ఏకవచనము, ఉత్తమ పురుష ఏకవచనంలో వాక్యాలు. తర్వాత భవిష్యత్ కాలం ఇచ్చారు. ఛాత్రః మందిరం గమిష్యతి, ఛాత్రః ప్రథమ పురుష ఏకవచనము. సో విద్యార్థి గుడికి వెళ్ళబోవును లేదా వెళ్తాడు, ఏదన్నా చెప్పచ్చు, వెళ్ళబోవును. త్వం ఆపణం గమిష్యసి, నీవు అంగడికి వెళ్ళుబోవుదువు అంటే వెళ్తావు అని అర్థం. అహం ఉద్యానం గమిష్యామి, నేను ఉద్యానానికి వెళ్ళబోవుదును అంటే నేను వెళ్తాను అని భవిష్యత్ కాలంలో, భవిష్యత్తులోనే వెళ్తాను అని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా మొదటిది ఛాత్రః గమిష్యతి ప్రథమ పురుష ఏకవచనం, త్వం గమిష్యసి మధ్యమ పురుష ఏకవచనం, అహం గమిష్యామి ఉత్తమ పురుష ఏకవచనం. వీటిలో గమనించినట్లయితే ఎప్పుడైతే మనకి పురుష మారుతోందో దానికి తగ్గట్టుగా క్రియాపదానికి కూడా అదే పురుషులో ఉన్న ప్రయోగాన్ని చేయాలి. అంటే బాలహ అన్నప్పుడు గచ్చతి అన్నాము, త్వం అన్నప్పుడు గచ్చసి అన్నాము. త్వం గచ్చతి అనం కదా, అంటే త్వం అనేది మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి దానికి సంబంధించిన మధ్యమ పురుష ఏకవచన క్రియాపద రూపమే మనం అక్కడ గచ్చసి అని ప్రయోగిస్తాం. అదేవిధంగా అహం గచ్చామి, అలాగే ఛాత్రః గమిష్యతి, త్వం గమిష్యసి, అహం గమిష్యామి. ఈ విధంగా ఇది కూడా మళ్ళీ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రూపాలు ఇచ్చారు. తర్వాత భూతే, భూతకాలంలో సేవకః నదీం అగచ్చత్, సేవకుడు నదికి వెళ్ళాడు. సేవకః అనేది ప్రథమ పురుష, అగచ్చత్ అనేది భూతకాలంలో ప్రథమ పురుష ఏకవచన రూపం. త్వం కాశీం అగచ్చః, నీవు కాశీకి వెళ్ళావు.
నీవు, త్వం అనేది మధ్యమ పురుష ఏకవచనం. సో అగచ్చః అనేది ఇప్పుడు గమ్ ధాతు మనకి తెలుసు పరస్మైపది ధాతు, అందుకని అగచ్చత్, అగచ్చః, అగచ్చం ఇవి మూడు కూడా పరస్మైపది ప్రత్యయాలతో కూడిన భూతకాల రూపాలు. త్వం కాశీం అగచ్చ, నీవు కాశీకి వెళ్ళావు. అహం వనం అగచ్చం, నేను అడవికి వెళ్ళాను. ఇప్పుడు ఈ భూతకాలంలో మనం వీటిలో కాకుండా కృదంత రూపాలను కూడా చూసాం. కృదంత రూపాలంటే ఏంటి? ఇప్పుడు ఈ ధాతువుకి కొన్ని ప్రత్యయాలు చేరడం వల్ల వాటికి అది నామవాచక శబ్దాలు అయినా కూడా భూతకాలానికి ప్రత్యామ్నాయంగా ప్రయోగించవచ్చు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది తవతు ప్రత్యయము అని ఉంది, దానిలో తవత్ అన్నది మాత్రం యాడ్ అవుతుంది అని చూసాం. అంటే ఇక్కడ గతవత్ అనేది ప్రాతిపదిక, దానిలో ఆ గతవత్ అన్న ప్రాతిపదికకి పుంలింగంలో గతవాన్ అన్న రూపం వస్తుంది ఏకవచనంలో, గతవతి అని స్త్రీలింగంలో వస్తుంది, నపుంసకలింగంలో గతవత్ అన్న రూపం ఉంటుంది. అంటే గతవాన్, గతవంతౌ, గతవంతః ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో. అదే స్త్రీలింగంలో అయితే గతవతి, గతవత్యౌ, గతవత్తః, గతవత్యః. అది గతవాన్ అనే ఇదేమో మనకి మహాన్ శబ్దం లాగా, భవాన్, మహాన్ ఈ శబ్దాల్లాగా వాటికి విభక్తులు వస్తాయి. స్త్రీలింగంలో గతవతి, గతవత్యౌ, గతవత్యః ఇది గౌరీ శబ్దం లాగా, గతవతి అనేది గౌరీ శబ్దం లాగా వస్తుంది. సో ఈ విధంగా మనం ఇవేమనుకున్నాము, నిజానికి ఇవి ధాతువులకి కృదంత ప్రత్యయాలు చేరాయి. ఈ ప్రత్యయాలు చేరడం వల్ల ధాతువుకి ప్రత్యయం చేరిన ఇది ఒక క్రియాపదం కాకుండా నామవాచక శబ్దం అవుతుంది. నామవాచక శబ్దం కాబట్టి వీటికి విభక్తులు ఉంటాయి, వాటికి మళ్ళీ ఏకవచన, ద్వివచన, బహువచనాలు ఉంటాయి, విభక్తులు కూడా ఉంటాయి. అయితే వాటిని క్రియాపదానికి ప్రత్యామ్నాయంగా వాడతాం. అది క్రియాపదం అని చెప్పకూడదు, తిన్నంతాలే క్రియాపదాలు. అంటే మనం లకారాలు ఏవైతే చూసామో అవే క్రియాపదాలు, కానీ వాటికి ప్రత్యామ్నాయంగా అగచ్చత్ అనే బదులు మనం సేవకః నదీం అగచ్చత్ అనే బదులు సేవకః నదీం గతవాన్ అని కూడా అనొచ్చు. సో ప్రత్యామ్నాయంగా ప్రయోగించవచ్చు, కానీ అవి క్రియాపదాలు కావు. క్రియాపదాలు అంటే కేవలం లకారాలే క్రియాపదాలు. సో వీటిని మాత్రం ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. భూతకాలంలో లన్లకార రూపాలకు బదులుగా పుంలింగంలో గతవాన్, గతవంతౌ, గతవంతః అను 3 రూపాలు, స్త్రీలింగంలో గతవతి ఏకవచనం, గతవత్యౌ ద్వివచనం, గతవత్యః బహువచనం ఈ 3 రూపాలను ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నాం. ప్రార్థనాదిషు అంటే లోట్లకారంలో సహ గృహం గచ్చతు, అతడు ఇంటికి వెళ్ళుగాక. త్వం వాటికాం గచ్చ, నీవు తోటకు వెళ్ళు. అహం ప్రకోష్టం గచ్చాని, నేను గదికి వెళ్ళుదును. ఇవి లోట్లకార రూపాలు, ప్రార్థన, ఆజ్ఞా ప్రార్థన సంబంధించినవి. సహ గచ్చతు అనేది ప్రథమ పురుష ఏకవచనం, త్వం గచ్చాయమ మధ్యమ పురుష ఏకవచనం, అహం గచ్చాని ఉత్తమ పురుష ఏకవచనం. ఈ 3 పురుషుల 3 వచనాల రూపములను ఈ కింద పట్టికలో చూడండి. ఇది మనం కొత్తగా నేర్చుకునేది కాదండి, ప్రవేశంలో నేర్చుకున్నదేను. ఎవరైనా చూడకుండా చెప్పగలరా? గుర్తుందా ఎవరికైనా? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా చెప్పేటైతే. పట్ శబ్దం చెప్పనండి, పట్ కాదు, పట్టారు చెప్పండి. అస్తు, ఒక్క నిమిషం. ఇప్పుడు హరిహరనాథ సాయి మహోదయ, శ్రీ శారదా వేద విద్యాలయం పిల్లలు, శ్రీలక్ష్మి మహోదయ, మీరు ముగ్గురు కదా. అస్తు, శ్రీలక్ష్మి మహోదయ మీరు పఠధాతుకి వర్తమాన కాలం చూడకుండా చెప్పే ప్రయత్నం చేయండి. తప్పు వచ్చినా నష్టం లేదు, మనం కరెక్ట్ చేద్దాం. పఠతి, పఠతి, పఠతః, పఠంతి. పఠసి, పఠథః, పఠథ. పఠామి, పఠామి, పఠావః, పఠామః. ఉత్తమం. నెక్స్ట్ హరిహరనాథ సాయి మహోదయ భవిష్యత్ కాలం చెప్పండి. పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యథ, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః. ఉత్తమం మహోదయ, ఉత్తమం. తర్వాత శారదా వేద విద్యాలయం పిల్లలు భూతకాలం చెప్పండి. ఎవరు చెప్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పాలమ్మా, వాల్యూమ్ వినిపించట్లేదు. లేకపోతే కొంచెం దగ్గరకు వచ్చి చెప్పండి సెల్లికి. అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠ. వెరీ గుడ్, ఉత్తమం, చాలా బాగా చెప్పారు. మరి అదే లోట్లకారం కూడా చెప్పండి. ఆజ్ఞా ప్రార్థన.
पठतु पठतां पठतन् पठतां వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పాలి మళ్ళీ. पठतु पठतां पठन्तु ఉత్తమం ఉత్తమం, బహు ఉత్తమం, చాలా బాగా చెప్పారు. ఇందిరా మహోదయే, వర్తమాన కాలంలో ఇది ఇప్పుడు మనం చదువుకునే ఈ పఠతి అన్నది పఠ్ ధాతు, ఆ పరస్మైపది ధాతు. ఇప్పుడు మనం చూడబోయేది వంద్ ధాతు ఆత్మనేపది. సో ఈ వంద్ ధాతు వర్తమాన కాలంలో వచ్చే రూపాలు చెప్పండి అమ్మా. వందతే వందేతే వందంతే వందసే వందేతే వందద్వే వందే వందావహే వందామహే. బహు ఉత్తమం, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ భవిష్యత్ కాలం ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను మేడం. చెప్పండి మహోదయ. వ- తులసిరామ్ మహోదయ వ- చెప్పండి. వందిష్యతే వందిష్యే వందిష్యంతే వందిష్యతే వందిష్యంతే వందిష్యతే వందిష్య ఐ థింక్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. మెల్లిగా కంగారు పడకండి, వందిష్యతే మెల్లిగా చెప్పండి, ఏం పర్వాలేదు. వందిష్యతే ఉమ్, వందిష్యేతే ఉమ్, వందిష్యంతే ఉమ్, వందిష్యసే ఉమ్, వందిష్యేతే ఉమ్. వందిష్యద్వే ఉత్తమం. వందిష్యే వందిష్యే ఉమ్, వందిష్యావహే వందిష్యామహే. ఉత్తమం ఉత్తమం మహోదయం, బాగుంది, బాగా చెప్పారు. నెక్స్ట్ భూతకాలం వంద ధాతు ఎవరు చెప్తారు? నేను చెప్తాను మేడం. శ్యామల మహోదయ చెప్పండి. అవందత ఉమ్, అవందే అవన్ అవంద అవంద అవందత అవందేతాం అవందంత ఉమ్, అవందంతాః అవందేతాం ఉమ్, అవందధ్వం ఉమ్. అవందే అవందావహి అవందమహి. ఉత్తమం. ప్రార్థన ప్రార్థన లోట్లకారం ఎవరు చెప్తారు? నేను చెప్తా మేడం. చెప్పండి అమ్మా, రాధా మహోదయ. వందతాం వందేతాం వందంతాం ఉమ్, వందస్వ వందేతాం వందధ్వం ఉమ్. వందై వందై వందే వందావహై వందామహై. ఉత్తమం ఉత్తమం, అందరికి బాగానే గుర్తుంది అయితే రూపాలు. ఉత్తమం, బాగుందండి. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి మళ్ళీ అంటే ఊరికనే మళ్ళీ ప్రాక్టీస్ చేయించడానికి అంతేను. ఇంకొకసారి ఎవరికైనా గుర్తులేని వాళ్ళు కూడా ఇప్పుడు ఏం కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ ఒకసారి 2-3 సార్లు చదివారంటే మీరు మొన్న ఎగ్జామ్కి చదివిన వాళ్ళే కాబట్టి అందరికి మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. ఇంకొక 2-3 సార్లు ఈ వారంలో ఎప్పుడో కూర్చొని చదువుకోండి, సరిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్ చూద్దాము. చూసి ఆ తర్వాత స్లైడ్లోకి వెళ్దాం. ఎస్, ఇప్పుడు ఇక్కడ విభక్తయః శ్యామస్య పుత్రః రామః హైదరాబాద్ నగరే భిక్షుకాయ కోశాత్ హస్తేన ధనం దదాతి. మనము విభక్తులు చెప్పుకున్నాం ప్రాతిపదికలు ప్రతి దానికి, ప్రతి ప్రాతిపదిక అంటే ప్రతి శబ్దానికి 7 విభక్తులు ప్లస్ సంబోధన విభక్తి ఉంటుంది. వాటికి మళ్ళీ 3 వచనాలు ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని 3 వచనాలు ఉంటాయి. కానీ 7 విభక్తులు ఉంటాయి. ఇప్పుడు ఏ విభక్తి ఎప్పుడు అనే దానికి మనకి రకరకాల రూల్స్ ఇచ్చారు. మనం ప్రవేశంలో నేర్చుకున్నాం, ఒక్కో పాఠంలో ఒక్కో విభక్తి నేర్చుకొని వాటికి రూల్స్ కూడా నేర్చుకున్నాము. వాటిని ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి ఈ వాక్యం పెట్టాను. ఇప్పుడు చూస్తే దీనిలో క్రియాపదం, ఒక్క నిమిషం నేను పార్టిసిపెంట్స్ లిస్ట్ తీసుకుంటాను. అస్తు. కేవి రమణ మహోదయ, ఈ వాక్యంలో క్రియాపదం ఏంటండి? హైదరాబాద్. క్రియాపదం దదాతి. దదాతి, ఉత్తమం. దదాతి క్రియాపదం అంటే ఇస్తున్నాడు అని క్రియాపదం. ఇప్పుడు కహ దదాతి, ఎవరు ఇస్తున్నారు? నేను అడుగుతాను, ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పండి. అందరూ అరవకండి, ఆన్సర్లు ఎవరికి అర్థం కాదు. ఒక నిమిషం నేను చూస్తున్నాను. గూగుల్ పిక్సెల్ 6a అని ఉంది. ఎవరండి? పేరు మార్చుకొని రండి. మీ పేరు పెడితే నాకు ఎవరు వస్తున్నారని నాకు అర్థం అవుతుంది. సరే, కేఎస్ లక్ష్మీ మహోదయ్ కహ దదాతి, ఎవరు ఇస్తున్నారు? లక్ష్మీ మహోదయే. రామః రామః దదాతి అంటే
ఎవరు ఇస్తున్నారు అంటే ఈ క్రియని ఎవరు చేస్తున్నారో మనం చెప్తున్నప్పుడు ఏ పేరైతే చెప్తామో వాళ్ళు కర్త అవుతారు. ఇక్కడ దదాతి అంటే ఇస్తున్నాడు అనే క్రియాపదాన్ని చేసిన రామః అంటే రాముడు ఇక్కడ కర్త అవుతాడు. అంటే క్రియని చేస్తున్నవాడు కర్త. సో కర్త అవుతాడు. అది ప్రథమా విభక్తిలో ఉంటుంది. తర్వాత రామః కిం దదాతి రామః కిం దదాతి రాముడు ఏమిస్తున్నాడు? మాధురి మహోదయ. నమస్తే మాన్యే. నమస్తే చెప్పండి. కోశ హస్తినే ధనం దదాతి. రామః కిం దదాతి క్వశ్చన్ కి కరెక్ట్ ధనం. ధనం దదాతి. ధనం దదాతి అంటే దేనిని లేక ఎవరిని అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానం ఏదైతే ఉందో అది కర్మపదము అని అనుకున్నాం. సో ఇక్కడ దేనిని ఇస్తున్నాడు రాముడు? ధనాన్ని ఇస్తున్నాడు. సో ధనం అన్నది అందుకని ఇక్కడ కర్మపదం అయింది. అది ద్వితీయ విభక్తిలో ఉంది. రామః ధనం దదాతి అయింది. ఇప్పుడు దేంతో ఇస్తున్నాడు అంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? ఎంవి రమణమూర్తి మహోదయ దేనితో ఇస్తున్నాడు? ఇన్స్ట్రుమెంట్ కరణం ఏమైంది? ఎంవి హస్తేన. హస్తేన ఉత్తమం. హస్తేన దదాతి. రామః హస్తేన ధనం దదాతి అంటే చేతితో ఇస్తున్నాడు. హస్తేన అనేది అక్కడ ఇన్స్ట్రుమెంట్ అంటే చేతితో ఇస్తున్నాడు కాబట్టి అది కరణమైంది. దానికి తృతీయ విభక్తి పెట్టాము హస్తేన. హస్తః అనేది పుంలింగ శబ్దము. హస్తేన అని అక్కడ అకారాంత పుంలింగ శబ్దం కాబట్టి రామేణ హస్తేన అనే రూపం వచ్చింది. ఉత్తమం. ఇప్పుడు దదాతి అని వచ్చినప్పుడు ఎవరికైతే మనం ఏదన్నా ఇస్తున్నామో ఎవరిని గూర్చి ఇస్తున్నామో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ ఎవరి గురించి ఇస్తున్నారు? కస్మై దదాతి రామః హస్తేన ధనం కస్మై దదాతి. విజయ్ కుమార్ మహోదయ, పి విజయ్ కుమార్ మహోదయ. మేడం మహోదయ వినిపించలేదండి, ఇంకొకసారి చెప్పండి. హలో మహోదయ చెప్పండి. కస్మై దదాతి ఎవరికి ఇచ్చాడు? ఎవరిని గూర్చి ఇచ్చాడు? భిక్షుకాయ. భిక్షుకాయ ఉత్తమం మహోదయ. రామః భిక్షుకాయ హస్తేన ధనం దదాతి. రాముడు భిక్షకుని గూర్చి హస్తేన ధనం దదాతి చేత్తో ధనాన్ని ఇచ్చాడు. సో భిక్షుకాయ ఎవరిని గూర్చి. ఇప్పుడు దాధాతు ఉంది అంటే దదాతి అంటే దాధాతు యొక్క ఏ రూపం ఉన్నా కూడా ఎవరిని గూర్చి ఇచ్చాడో వారికి ఖచ్చితంగా చతుర్థి విభక్తి. సో భిక్షుకాయ అని చతుర్థి విభక్తిలో రాశాం. ఉత్తమం. దేని నుండి ఇచ్చాడు? విశ్లేషణ ఉన్నప్పుడు పంచమి ఉండాలి కదా. ఒక దానిలో ఉంది, దాని నుండి తీసి భిక్షకుడికి ధనం ఇచ్చాడు. మరి అది దేని నుండి తీసి ఇచ్చాడు? ఇప్పుడు ఎవరు చెప్పాలి అంటే నెక్స్ట్ ఒక్క నిమిషం. ప్రశాంతి మహోదయ. ప్రశాంతి మహోదయ దేని నుండి ఇచ్చాడు? కస్మాత్ దదాతి. కోశాత్ దదాతి. కోశాత్ దదాతి. కోశః అంటే పర్స్, వ్యాలే నుంచి ఇచ్చాడు. సో అందుకని కోశాత్ ధనం దదాతి. రామః భిక్షుకాయ కోశాత్ హస్తేన ధనం దదాతి. రాముడు భిక్షకునికి తన పర్సు నుండి చేత్తో డబ్బులు తీసి ఇచ్చాడు. అది ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు రామః కః సంబంధవాచకం చెప్పేది షష్ఠి విభక్తి. ఈ రామః ఎవరికో సంబంధించిన వాడు అని చెప్తున్నాం మనం. అలా చెప్పేది ఏదైతే ఉందో ఆ సంబంధ వాచకాన్ని సూచించేది షష్ఠి విభక్తి. రాధా రఘు మహోదయ. రామః కః ఎవరు రాముడు? రాధా రఘు మహోదయ ఉన్నారా? రాధా రఘు మహోదయ లేరా? సరే. రాధికా మహోదయ, రాధికా బహుజనపల్లి మహోదయ. రాధికా మహోదయ ఉన్నారా? మహోదయ షష్ఠీ విభక్తి. ఎవరమ్మా? శ్యామస్య పుత్ర రామః. ఎవరు చెప్తున్నారమ్మా? రాధా రఘు. రాధా రఘు మహోదయ ఉత్తమం. శ్యామస్య పుత్రః రామః ఉత్తమం. షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి అయింది. సో రాముడు ఎవరు అంటే కహ రామః
శ్యామస్య పుత్ర. ఈ విధంగా సంబంధాన్ని చెప్తున్నాం కాబట్టి శ్యామస్య పుత్ర రామ అనేది అక్కడ షష్ఠి విభక్తి అయింది. అస్తు. ఇప్పుడు ధన్యవాదాలు. కాలవాచకము లేక స్థానవాచకము ఉంటే అది సప్తమి విభక్తి అవ్వాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక చోట ఇచ్చాడు పుత్ర దదాతి, ఎక్కడ ఇచ్చాడు అన్నదానికి ఆన్సర్ ఉంది మనకి ఇక్కడ. రాజలక్ష్మి చొల్లేటి మహోదయ హైదరాబాద్ నగరే. హైదరాబాద్ నగరే. సో శ్యామస్య పుత్ర రామ హైదరాబాద్ నగరే భిక్షుకాయ కోశాత్ హస్తేన ధనం దదాతి. శ్యాముని యొక్క కొడుకైన రాముడు హైదరాబాద్ నగరంలో భిక్షకునికి పర్సు నుంచి డబ్బులు తీసి చేత్తో ఇచ్చాడు. సో ఈ విధంగా ఇందులో మనం 7 విభక్తులను చూసాం. అంటే ఇది ఎందుకు చూసాము అంటే, ఈ వాక్యం ఎందుకు అంటే దాని ప్రయోగాన్ని, ఒక్కొక్క విభక్తిని ఎలా ప్రయోగిస్తామని ఊరికే గుర్తు చేసుకోవడానికి మనం ఈ వాక్యం పెట్టుకొని చదువుకున్నాము. ఫస్ట్ ఉత్తమం, అందరూ బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం పుస్తకంలోకి వెళ్దాం. పుస్తకంలోకి వెళ్తే ఇందాక మనం చూసిన క్రియాపద రూపాల వరకు చూసి దాని తర్వాత విభక్తుల గురించి ఇచ్చాడు. ఒక్కసారి రూల్స్ అన్నిటినీ ఒక చోట సమప్ చేశాడు. ఒకసారి అవన్నీ మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ప్రథమా విభక్తి. మొదటి భాగంలో మనం 7 విభక్తులను గురించి తెలుసుకున్నాం. బాలః గచ్చతి, జనాః గచ్చంతి. బాలః గచ్చతి అంటే బాలుడు వెళ్ళుచున్నాడు. ఈ వెళ్ళడం అనే క్రియ చేసిన వాడెవడు? బాలః. సో అందుకని అది కర్త అయింది. కర్త ప్రథమ విభక్తిలో ఉంది. బాలుడు వెళ్ళుచున్నాడు. జనాః గచ్చంతి. జనాః ప్రథమ విభక్తే, గచ్చంతి అనేది బహువచనము. అంటే జనాః అనేది బహువచనం కాబట్టి ఆ క్రియాపదానికి కూడా బహువచన రూపం వచ్చింది, గచ్చంతి అని. జనులు వెళ్ళుచున్నారు అని అక్కడ మనం చెప్పాం. సో బాలః జనాః అనేది వెళ్ళడం అనే క్రియను చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కర్తలయ్యారు, ప్రథమ విభక్తిలో ఉంది. నెక్స్ట్ ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి ఎప్పుడు వస్తుంది? 4 కండిషన్స్ లో వస్తుంది ద్వితీయ విభక్తి అని నేర్చుకున్నాం. 1 కర్మపదానికి వస్తుంది. కర్మపదం అంటే ఏంటి? దేనిని లేక ఎవరిని అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానం ఏదైతే ఉందో అది కర్మపదం అవుతుంది. ఇక్కడ ఏంటి? సహ చిత్రం లిఖతి. సహ లిఖతి, అతను రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? చిత్రాన్ని రాస్తున్నాడు. చిత్రాన్ని వేస్తున్నాడు, బొమ్మను వేస్తున్నాడు. సహ చిత్రం లిఖతి. సో దేనిని అంటే చిత్రం అనే పదం మనకి అక్కడ జవాబుగా వస్తుంది కాబట్టి అది కర్మపదం అయింది. అలాగే అధివసతి, అధితిష్టతి. ఈ అధి అనే ఉపసర్గ ఉన్నప్పుడు వస్ ధాతు కానీ స్థా ధాతు కానీ వీటికి అధివసతి, అధితిష్టతి అనే రూపాలు వచ్చినప్పుడు అక్కడ క్రియాపద దానికి ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి మన మామూలుగా స్థానవాచకం సప్తమి అవుతుంది. అంటే గృహే వసతి అయితే గృహం అధివసతి అనాలి. అంటే వసతి అని మాత్రమే ప్రయోగం ఉన్నప్పుడు గృహే అని సప్తమిలో చెప్తాం. ఎప్పుడైతే అధివసతి అన్నామో గృహం అధివసతి అని ద్వితీయ విభక్తిలో చెప్పాలి. అలాగే వ్యాఘ్రః వనం అధితిష్టతి. మామూలుగా అయితే వ్యాఘ్రః వనే తిష్టతి అనాలి, తిష్టతి అని మాత్రమే ఉంటే. అయితే ఇక్కడ అధితిష్టతి ఉంది కాబట్టి దీన్ని మనం తెలుగు వాక్యాలతో కూడా ఇది కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి, పార్వతీదేవి కైలాసంలో ఉంటుంది, కైలాసంలో వసిస్తుంది, నివసిస్తుంది. లేదు, పార్వతీదేవి కైలాసాన్ని అధివసించి ఉంటుంది. మనం తెలుగులో కూడా మార్చి చెప్తున్నాము, కైలాసాన్ని అధివసించి ఉంటుంది. అధివసతి అని చెప్పినప్పుడు కైలాసాన్ని అని ద్వితీయ విభక్తిలో చెప్తున్నాం మనం అక్కడ. అదే కైలాసంలో ఉంటుంది అని సప్తమిలో చెప్తున్నాం, ఉంటుంది అని, నివసిస్తుంది అని చెప్తున్నప్పుడు. సో ఈ విధంగానే సంస్కృతంలో కూడా వ్యాఘ్రః వనే తిష్టతి, వ్యాఘ్రః వనం అధితిష్టతి, అధితిష్టతి అధివసతి ఇలా ఉన్నప్పుడు కూడా ఆ ఎక్కడైతే ఉందో ఆ స్థానవాచకానికి మనము ద్వితీయ విభక్తి చెప్తాము. ఇంకొకటి అభితః పరితః. అభితః పరితః ఉభయతః కూడా ఉంది మనం అక్కడ ప్రవేశంలో నేర్చుకున్నప్పుడు. అభితః గృహం అభితః ఉద్యానం అస్తి. గృహానికి అంటే ఇంటికి చుట్టూరా ఉద్యానం ఉన్నది. భ్రమరః పుష్పం పరితః భ్రమతి. ఈ పరితః అంటే చుట్టూరా అని కానీ, లేదు బయట వైపు ఎదురుగా అని కానీ, ఈ విధంగా కూడా అర్థాలు వస్తాయి. ఈ భ్రమరము పుష్పాన్ని చుట్టూరా తిరుగుతున్నది అని అర్థం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఉభయతః, మార్గం ఉభయతః వృక్షాణి సంతి. అంటే మార్గానికి రెండు వైపులా, అది ఇక్కడ వాక్యం ఇవ్వలేదు, నేను మనకు అక్కడ ప్రవేశంలో చదువుకున్న వాక్యమే చెప్తున్నాను గుర్తు చేయడానికి మీకు. మార్గానికి రెండు వైపులా కూడా
వృక్షాలు ఉన్నాయి అని చెప్తున్నాం. అక్కడ కూడా మార్గం ఉభయత అన్నాం. మార్గస్య ఉభయత అనకూడదు. అలాగే గృహస్య అభిత అనకూడదు. అలాగే గృహం అభిత అనాలి. పుష్పం పరితః మార్గం ఉభయత. ఈ విధంగా ఈ పరితః అభిత ఉభయత ఉన్నప్పుడు కూడా దేనికి చుట్టూరా, దేని ఎదుట, లేక దేనికి ఇరువైపులా అని చెప్తున్నామో వాటికి కూడా ద్వితీయ విభక్తి మాత్రమే వస్తుంది. తర్వాత వినా శబ్దాన్ని ప్రయోగించేటప్పుడు కూడా దానికి ద్వితీయ విభక్తి వాడతాం. అయితే వినా శబ్ద ప్రయోగంలో తృతీయ పంచమి విభక్తుల ప్రయోగం కూడా చేయవచ్చు. వినా శబ్దం అంటే జలం వినా మీనః న జీవతి, అంటే నీరు లేకపోతే చేప బతకదు. వాయుం వినా వయం న జీవామహ, గాలి లేకపోతే మనం బతకలేము. ఈ విధంగా చెప్పేటప్పుడు మనం జలం వినా మీనః న జీవతి చెప్పచ్చు, జలేన వినా మీనః న జీవతి అనొచ్చు, లేదు జలాత్ వినా కూడా అనొచ్చు. అది తృతీయలో పంచమిలో కూడా వినా శబ్దానికి తృతీయ పంచమి కూడా ప్రయోగం ఉంది. అయితే వినా శబ్దం ద్వితీయలో కూడా వాడచ్చు అని ఇక్కడ చెప్తుంది. తర్వాత తృతీయ విభక్తి సాధన వచనానికి తృతీయ ప్రయోగిస్తాం. అంటే కరణాన్ని చెప్పేటప్పుడు, అంటే పని చేయడానికి వాడే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో చెప్తున్నామో దానికి మనము తృతీయ విభక్తిని ప్రయోగిస్తాం. కృషివల హలేన కర్షతి, అంటే రైతు హలముతో దున్నుతాడు. ఈ విధంగా చెప్పేటప్పుడు అక్కడ దున్నడానికి సాధనం హలం కాబట్టి హలేన, హలహ హలేన, హలమే హలేన అవుతుంది. హలం అనేది నపుంసకలింగ శబ్దం. హలేన కర్షతి. సహ సాకం సార్థం, అంటే వీరితో పాటు అని చెప్తున్నప్పుడు రామ లక్ష్మణేన సహ వనం గచ్చతి, అదే విధంగా రామ లక్ష్మణేన సాకం వనం గచ్చతి, లక్ష్మణేన సార్ధం వనం గచ్చతి. మూడిటికి అర్థం సమానము. ఏ పదాన్నన్నా ప్రయోగించవచ్చు. అయితే మనకు సహ పదాన్ని మనం ఎక్కువగా వాడతాం కానీ మూడిటికి అర్థభేదం లేదు, మూడిటిని ప్రయోగించవచ్చు మనం. సో సహ సాకం సార్ధం అనే పదాలతో యోగం ఉన్నప్పుడు అహం జనకేన సహ నగరం గచ్చామి, అహం జనకేన సాకం నగరం గచ్చామి, అహం జనకేన సార్ధం నగరం గచ్చామి. సో ఈ విధంగా సహ సాకం సార్ధం ఈ మూడు ఉన్నప్పుడు కూడా తృతీయ విభక్తిలో ప్రయోగం ఉంటుంది. తర్వాత భావవాచక శబ్దాలు క్రియతో అన్వయం పొంది ఉన్నప్పుడు సహ సంతోషేణ సంస్కృతం పఠతి. సహ సంతోషేణ, సంతోషం అనేది భావవాచకం, ఇట్స్ అ ఫీలింగ్. సో అలాంటప్పుడు దానికి మనం తృతీయ విభక్తిని ప్రయోగిస్తాం. సంతోషముగా సంస్కృతాన్ని చదువుతున్నాడు అని చెప్తున్నాం అక్కడ. అందుకని ఆ భావాన్ని చెప్పేటప్పుడు ఆ భావవాచకానికి కూడా మనం తృతీయ విభక్తిని ప్రయోగిస్తాం. తర్వాత ఇక్కడ వరకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మేడం, ఈ భావవాచకాలు పాజిటివ్ సెన్స్ లో కదా? పాజిటివ్ సెన్స్ అంటే మనం సప్తమి కూడా పాజిటివ్ సెన్స్ కి వాడతాం. అంటే అక్కడ అదేంటంటే స్నేహ్యతి ఈ విధంగా చెప్పేటప్పుడు కూడా, అంటే స్నేహాన్ని కలిగి ఉండడము, ప్రేమని అభిమానాన్ని కలిగి ఉండటం, ఇలా చెప్పేటప్పుడు కూడా అక్కడ సప్తమిని వాడతాము. ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషన్ ని చెప్తున్నారు బేసిక్ గా. ఇక్కడ సంతోషంగా చేస్తున్నాడు ఈ విధంగా చెప్పేటప్పుడు అక్కడ ఏంటంటే ఒక క్రియాపదం అనమాట. అంటే ఒక క్రియాపదంగా, అంటే ఒక అభిమానించడము, ఈ విధంగా ఒక క్రియని చెప్పేటప్పుడు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషన్ ని చెప్పేటప్పుడు ఇక్కడ సంతోషంగా చేస్తున్నాడు. ఇది ఓన్లీ పాజిటివ్ అక్కర్లేదు, యాక్చువల్ గా నెగటివ్ గా ఉన్నా కూడా ఒక భావాన్ని చెప్పేటప్పుడు బేసిక్ గా ఇది వాడతాం. అయితే మనం ఎప్పుడైతే ఈ నెగటివ్ పదాన్ని ఒక క్రియగా చెప్పామనుకోండి, అసూయ పొందుతుంది, లేదు ద్రోహం చేస్తుంది, ఈ విధంగా నెగటివ్ ఒక క్రియాపదంగా చెప్పాము అంటే అక్కడ అది మళ్ళీ మనకి చతుర్థిని వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నాను. సో అభిత అంటే ఎదురుకుండా కదా? అభిత అంటే ఎదురుగుండా అని అర్థము ఉంది, చుట్టూరా అనే అర్థం కూడా ఉందండి. ధన్యవాదాలు. సో అది అంటే ఒక ఎమోషన్ ని చెప్పేటప్పుడు, ఆ భావాన్ని చెప్పేటప్పుడు మనం తృతీయ విభక్తితో ప్రయోగిస్తాం. తర్వాత చతుర్థి విభక్తి ఇవ్వబడుతున్న వస్తువు ఎవరికి చెందాలో ఆ శబ్దానికి చతుర్థి విభక్తి వస్తుంది. వైద్య రుగ్నాయ ఔషధం యచ్చతి, అంటే వైద్యుడు రోగికి ఔషధాన్ని ఇస్తున్నాడు, రోగిని గూర్చి ఇస్తున్నాడు కాబట్టి రుగ్నాయ అని చతుర్థి విభక్తిలో చెప్తున్నాం. క్రియ ఏ ఉద్దేశంతో చేయబడుతున్నదో దాన్ని తెలుగు శబ్దానికి,
కవి కీర్త్యై కావ్యం లిఖతి. ఎందు గురించి చేస్తున్నాడు, దానికి కారణం ఏమిటి? కీర్తి కొరకు కావ్యాన్ని రాస్తున్నాడు. అందుకని ఆ కారణాన్ని చెప్పే పదానికి కీర్తి అనేది స్త్రీలింగ ఇకారాంత శబ్దము. దానికి కీర్త్యై అని, మతి శబ్దానికి మత్యై అయినట్టు కీర్తి శబ్దానికి కీర్త్యై అని చతుర్థి విభక్తి ఏకవచన రూపం వస్తుంది. కవి కీర్తి కొరకు కావ్యాన్ని రాస్తున్నాడు. ఒకటి మరొకటిగా మార్చబడితే ఏమని మార్చబడుతోందో ఆ శబ్దానికి. విద్య జ్ఞానాయ కల్పతే అంటే విద్య జ్ఞానముగా మారుతున్నది. విద్య అనేది జ్ఞానముగా మారుతున్నది. అందుకని ఎలాగ మారుతోంది? జ్ఞానముగా మారుతోంది కాబట్టి జ్ఞానాయ కల్పతే అని అక్కడ జ్ఞానాయకి చతుర్థి విభక్తి రాస్తుంది. అసూయతి కృధ్యతి దృహ్యతి. ఇందాక నేను చెప్పినట్టు ఈ అసూయతి కృధ్యతి దృహ్యతి అనేది క్రియాపదాలు. ఇవి ఉన్నప్పుడు ఎవరి పట్ల అయితే ఈ క్రియాపదాలను మనం చెప్తున్నామో అంటే వారి పట్ల అసూయ పొందుతున్నాడు, వారి పట్ల క్రోధం పొందుతున్నది, వారికి ద్రోహం చేస్తున్నాడు, ఈ విధంగా చెప్పేటప్పుడు ఈ క్రియగా చెప్పినప్పుడు అక్కడ మరి ఎవరి పట్ల అయితే ఇవి జరుగుతోందో, ఈ నెగటివ్ ఇది జరుగుతోందో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. అంటే నిర్ధన ధనికాయ అసూయతి అంటే నిర్ధనుడు గొప్పవాడిని చూసి అసూయ చెందుతున్నాడు. అసూయతి అనేది అక్కడ క్రియాపదం. ఇందిర గారు మీరు మ్యూట్ చేసుకోవాలమ్మా. నిర్ధన ధనికాయ అసూయతి, ధనికాయ కృధ్యతి, ధనికాయ దృహ్యతి. సో ఈ విధంగా ఎవరి పట్ల అయితే ఈ నెగటివ్ క్రియాపదాలు జరుగుతున్నాయో వారికి మన చతుర్థి విభక్తిలో చెప్తాము. శ్యామల గారు ఏమైనా అడగాల? అస్తు. రోచతే. రోచతే అనే అర్థంలో క్రియను ఉపయోగించేటప్పుడు మహ్యం మధురం రోచతే అంటే రోచతే అంటే రుచించడం. రుచించడం అని చెప్పేటప్పుడు ఎవరికైతే రుచిస్తోందో, ఇప్పుడు మహ్యం, మహ్యం అంటే నాకు, నా కొరకు మధురం రుచిస్తున్నది అని చెప్తున్నాను నేను అక్కడ. అస్మత్ శబ్దానికి మహ్యం అనేది చతుర్థి విభక్తి ఏకవచన రూపము. లేదు నేను రామాయ అనుకోండి, రామాయ అని చెప్తున్నా అంటే రాముడికి లడ్డూలు ఇష్టం అని చెప్పాలనుకోండి, రామాయ లడ్డుకం రోచతే అని చెప్పాలి. సో ఎవరికైతే ఇది నచ్చుతోందో, రుచిస్తుందో వారికి చతుర్థి విభక్తి చెప్పాలి. నమః స్వస్తి. ఇదే విధంగా నమః స్వస్తి అనే శబ్దాలతో కూడి ఉన్నప్పుడు దేనికైతే ఎవరికైతే నమః అంటే గురువుకి నమస్కారము అని చెప్తున్నాం అనుకోండి, గురవే నమః. గురు శబ్దానికి గురవే అనేది చతుర్థి విభక్తి ఏకవచన రూపం. ప్రజాభ్యః స్వస్తి అంటే ప్రజలకు స్వస్తి అని, స్వస్తి అంటే మంచి జరగాలి అని మంగళాన్ని కోరుతున్నాము. ప్రజాభ్యః, ప్రజా శబ్దము ఆకారాంత స్త్రీలింగ శబ్దము. ప్రజాభ్యః అని అక్కడ బహువచన రూపంలో చతుర్థి విభక్తిలో చెప్పారు. గచ్చతి అనే అర్థం ఉన్న క్రియాపదాన్ని ఉపయోగించినప్పుడు ఇక్కడ మనం ఒక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గచ్చతి గమ్ ధాతు చెప్పేటప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము అంటే, ప్రవేశలో గమ్ ధాతు చెప్పేటప్పుడు గమ్యస్థానం ఏదైతే ఉందో, ఎక్కడికైతే చేరుతున్నాడో దాన్ని మనం కర్మపదంగా తీసుకొని ద్వితీయ విభక్తిలో చెప్తాము అని చెప్తున్నాం. అంటే బాలక విద్యాలయం గచ్చతి. నిజానికి విద్యాలయ అకారాంత పుంలింగ శబ్దం. అయితే విద్యాలయానికి వెళ్తున్నాడు అని మనం చెప్తున్నాం అనుకోండి, తెలుగులో మనం విద్యాలయానికి అని షష్ఠిలో ప్రయోగించినా అక్కడికి వచ్చేసరికి గమ్యస్థానం అతనికి విద్యాలయం కాబట్టి విద్యాలయం అని ద్వితీయ విభక్తిలో చెప్పి విద్యాలయం గచ్చతి అని చెప్తున్నాం. దానికే చతుర్థి విభక్తిలో కూడా చెప్పచ్చు. అంటే బాలక విద్యాలయాయ గచ్చతి అని కూడా చెప్పచ్చు. ఆ ప్రయోగం కూడా ఉన్నది, తప్పైతే కాదు, ఆ ప్రయోగం కూడా ఉన్నది. సో ఈ విధంగా ద్వితీయ విభక్తికి బదులుగా గమ్ శబ్దం, గమ్ ధాతు యొక్క అర్థం గచ్చతి అనే అర్థం ఉన్న క్రియాపదాన్ని ఉపయోగించినప్పుడు ద్వితీయ బదులుగా చతుర్థి కూడా ప్రయోగించవచ్చు. అలాగే పంచమి విభక్తి. పంచమి విభక్తిలో విడిపోవటం అనే అర్థంలో వృక్షాత్ పర్ణం పతతి అంటే విశ్లేషణ. అంటే రెండు ముందర కలిసి ఉన్నాయి, దాని నుంచి విడిపోతున్నాయి. విడిపోతున్నప్పుడు దేని నుండి విడిపోతున్నదో దానికి, అంటే ఒరిజినల్ గా దేనికి స్టిక్ అయి ఉందో దానికి పంచమి. అంటే వృక్షాత్ పర్ణం పతతి. ఇప్పుడు ఆకు ముందర చెట్టుకు ఆని ఉంది, చెట్టు నుండి ఆకు పడుతోంది, అందుకని వృక్షానికి మనము పంచమి చెప్పి వృక్షాత్ పర్ణం పతతి. అదే అశ్వాత్ పురుష పతతి అంటే
ఇప్పుడు వృక్షాత్ అనేది స్టేబుల్ గా ఉంది, దాని నుంచి పర్ణం ఆకు పడుతోంది. సో ఈ స్టేబుల్ గా ఉన్న దానికి అని మనం చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు గుర్రం పరిగెడుతోంది, గుర్రం మీద ఉన్నవాడు దాని నుంచి పడిపోయాడు, అప్పుడు కూడా అశ్వం స్టేబుల్ గా లేదు, గుర్రం స్టేబుల్ గా లేదు, గుర్రం పరిగెడుతోంది, దాని నుంచి అతను పడిపోయాడు, అది ఇంకా పరిగెడుతూనే ఉంది. ఇలా ఉన్నప్పుడు కూడా అది స్టేబుల్ గా లేకపోయినా ముందరి ఇతను దాని మీద ఉన్నాడు కదా, సో దాని నుండి విడిపోయాడు కాబట్టి అశ్వాత్ పురుష పతతి అని చెప్పచ్చు. సో ఈ విధంగా విశ్లేషణని అంటే దూరం అవ్వడాన్ని చెప్పేటప్పుడు, విడిపోవటాన్ని చెప్పేటప్పుడు దేని నుండి విడిపోతున్నదో దానికి పంచమి వస్తుంది. వృక్షాత్ పర్ణం పతతి. భయార్థకమైన పదాన్ని ఉపయోగించేటప్పుడు దేని నుండి భయమో దానికి పంచమి. మమ సర్పాత్ భీతి, నాకు పాము అంటే భయం, నాకు దేని చూస్తే భయము, పామును చూస్తే భయం, అందుకని సర్పాత్ భీతి, పాము నుండి నాకు భయము అని చెప్తున్నాం, అందుకని పాము వలన భయము అని చెప్పచ్చు. అలా చెప్పినప్పుడు దానికి ఆ సర్ప శబ్దానికి దేని నుండి నేను భయపడుతున్నానో ఆ శబ్దానికి పంచమి విభక్తి ప్రయోగిస్తాం. రక్షతి అంటే దేని నుండి రక్షిస్తున్నారు, రక్షతి అనే క్రియాపదం ఉన్నప్పుడు దేని నుండి రక్షిస్తున్నారో దానికి కూడా పంచమి విభక్తి వస్తుంది. రక్షతి అనే క్రియాపదాన్ని ఉపయోగించేటప్పుడు దేని నుండి రక్షణ అవసరమో దానికి. భగవాన్ అపాయాత్ మాం రక్షితవాన్, భగవంతుడు అపాయము నుండి నన్ను రక్షించాడు అని చెప్పేటప్పుడు దేని నుండి రక్షించాడు, అపాయము నుండి రక్షించాడు. సో అపాయాత్ రక్షితవాన్, సో రక్షతి అని రక్షతి రక్షితవాన్, ఈ విధంగా రక్ష క్రియాపదానికి ఉన్న ధాతువుకు ఉన్న రకరకాల రూపాలు ఉన్నప్పుడు కూడా దేని నుండి రక్షణ ఉన్నదో అప్పుడు దానికి పంచమి విభక్తి వస్తుంది. అలాగే పూర్వ పరహ, దీనికంటే పూర్వమైనది, దానికంటే తర్వాత అయినది అంటే కంపారిజన్ ఉన్నప్పుడు, కంపారిటివ్ డిగ్రీలో మనం వాక్యాలు చెప్పేటప్పుడు అంటే రెండింటిని పోల్చి చెప్తున్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు రెండిట్లో దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది చిన్నది, దీనికంటే తేలికైనది, దీనికంటే బరువైనది, ఈ విధంగా రెండిటిని పోల్చి చెప్పేటప్పుడు దేనికంటే అని పోల్చి చెప్తున్నామో దానికి పంచమి విభక్తి. అంటే భరత లక్ష్మణాత్ పూర్వ, భరతుడు లక్ష్మణుడు కంటే ముందువాడు, అంటే లక్ష్మణుడి కంటే అంటున్నాం కాబట్టి లక్ష్మణాత్ పూర్వ. వైశాఖ చైత్రాత్ పరహ, వైశాఖము ఇప్పుడు చైత్రమాసం నడుస్తుంది, దీని తర్వాత వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ చైత్రాత్ పరహ, తర్వాత వస్తుంది అని చెప్తున్నాం. దాని తర్వాత, దానికంటే తర్వాత కాబట్టి అక్కడ పంచమి విభక్తి చెప్తున్నాం. తర్వాత షష్ఠీ విభక్తి, సంబంధాన్ని సూచించడానికి షష్ఠీ విభక్తి. ఇందాక చూసాం కదా, శ్యామస్య పుత్ర రామ, ఇక్కడ నద్యాహ జలం, నది యొక్క జలము అని చెప్తున్నాం. మమ సహోదర, నా యొక్క సోదరుడు అని చెప్తున్నాం. అంటే జలము నదికి సంబంధించింది కాబట్టి నద్యాహ అని అక్కడ షష్ఠీ విభక్తిలో చెప్తున్నాం. మమ సహోదర, నా యొక్క సోదరుడు అని నాకు సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నాం కాబట్టి మమ అని షష్ఠీ విభక్తి ప్రయోగం. తర్వాత ఒక సముదాయం నుండి ఒకరిని ఒక దానిని వేరు చేసి చెప్పేటప్పుడు, అంటే ఒక పెద్ద గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో ఒకరి గురించి సపరేట్ గా చెప్తున్నాం మనం. పాండవానాం ధర్మరాజ శ్రేష్ఠ, పాండవులు 5 ఉన్నారు, వారిలో ఒక్కరిని ధర్మరాజుని సపరేట్ చేసి చెప్తున్నాం మనం. పాండవానాం ధర్మరాజ శ్రేష్ఠ, అంటే ఈ పాండవుల సమూహంలో నుంచి ఒక్కరిని వేరు చేసి సపరేట్ గా చెప్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి గొప్పతనమో మంచితనమో చెడుతనమో ఏదన్నా సపరేట్ చేసి చెప్తున్నాం కాబట్టి దానికి అలా చెప్తున్నప్పుడు మనం షష్ఠి ప్రయోగిస్తాం. అదే పదానికి మనం సప్తమి ప్రయోగంలో కూడా చెప్పవచ్చు. తర్వాత మన సప్తమిలో అది కూడా చదువుతున్నాము. సప్తమి ఆధారవాచకమైన పదానికి ఒకటి, కాలవాచకానికి సముదాయం నుంచి ఏదైనా ఒక దానిని లేదా ఒకరిని వేరు చేసి చెప్పేటప్పుడు. అదే ఇప్పుడు మనం చూసాం కదా, పాండవానాం ధర్మరాజ శ్రేష్ఠ, అదే పాండవేషు ధర్మరాజ శ్రేష్ఠ అని కూడా అనొచ్చు. ఆధారవాచకాన్ని చెప్పేటప్పుడు, ఆధారవాచకము అంటే సప్తమి ఆధారాన్ని చెప్తుంది. అంటే ఇప్పుడు నా చేతిలో పెన్సిల్ ఉంది అని చెప్తున్నాను నేను. మమ హస్తే అంకనీ అస్తి, ఈ ఆధారం అంటే ఈ పెన్సిల్ కి ఆధారం ఏంటి, నా చెయ్యి. అందుకని ఈ ఆధారాన్ని చెప్పేటప్పుడు దానికి సప్తమి విభక్తి. రమణమూర్తి మహోదయ ఏమన్నా అడగాల? ఎంవి రమణమూర్తి మహోదయ. లేదు మేడం, లేదు మేడం. మ్యూట్ చేసుకోండి మహోదయ. ఈ ఆధారాన్ని చెప్పేటప్పుడు మనం దానికి సప్తమి విభక్తిని ప్రయోగిస్తున్నాం. కమలాని సరోవరే సంతి, అంటే
కమలములు సరోవరంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? వాటికి ఆధారం ఏంటి? సరోవరం. సో సరోవరంలో ఉన్నాయి కాబట్టి దానికి సప్తమి విభక్తిని ప్రయోగిస్తున్నాం. కాలవాచకమైన పదానికి అంటే నేను ఈ కాలంలో, ఈ పొద్దున్న, లేదు సాయంత్రము, లేదు మధ్యాహ్నము, లేదు బుధవారం రోజు, లేదు మన క్లాసు మంగళవారం శుక్రవారం రోజుల్లో ఉంటాయి ఈ రోజున అని ఇలా చెప్పుకుంటున్నాం. ఇలా కాలాన్ని సూచించేటప్పుడు, సమయాన్ని సూచించేటప్పుడు ఈ సప్తమి విభక్తిని ప్రయోగిస్తాం. ఈ విధంగా సప్తమి వరకు అన్ని విభక్తులు ఎప్పుడెప్పుడు ప్రయోగిస్తాము అనేది ఇక్కడ ఇచ్చారు. తర్వాత సంబోధన మరొకరి దృష్టిని తన వైపు మరల్చుకోవడానికి సంబోధన ఉపయోగిస్తాం. ఎవరైనా పిలవడానికి, మనం పలానా వాళ్ళని పిలవడానికి ఇలా సంబోధనగా మనం రాముని పిలవాలి, హే రామ అని పిలుస్తాము. ఈ విధంగా పిలిచేటప్పుడు వారి దృష్టిని మన వైపు మరల్చుకోవడానికి మనం సంబోధనను ప్రయోగిస్తాము. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే మనం విభక్తుల్లో మనం చదువుకున్నప్పుడు చూసాము, ద్వివచనంలోను బహువచనంలోను ప్రథమా విభక్తిలో ఏ రూపం ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే రూపం ఇక్కడ ఉంటుంది. అంటే రామః రామౌ రామాః అందులో ప్రథమా విభక్తిలో రూపాలైతే రామౌ రామాః అంటే ద్వివచనము బహువచనము సంబోధనలో కూడా అదే అవుతుంది, హే రామౌ హే రామాః అని ఉంటుంది. అయితే ఏకవచనంలో మాత్రం కొద్దిపాటి మార్పులు ఉంటాయి. రామః అనేది ప్రథమా విభక్తి ఏకవచనం అయితే హే రామ విసర్గ లేకుండా హే రామ అనే సంబోధన అవుతుంది. సీతా శబ్దానికి హే సీతే అవుతుంది. ఇప్పుడు గౌరీ శబ్దం ఉంటే దీర్ఘం పోయి హ్రస్వం అయితే హే గౌరీ అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు ఉంటాయి ప్రథమా విభక్తి నుంచి. బట్ ఏకవచనంలో, అదే ద్వివచనంలో బహువచనంలో అయితే యాజ్ ఇట్ ఈస్ గా అవే రూపాలు సంబోధనలో కూడా ప్రయోగిస్తాం. ఇది ఇక్కడ వరకు విభక్తుల గురించి. తర్వాత లట్, ఇంకా ఇవి కాకుండా మనం ప్రవేశంలో నేర్చుకున్నవి ఏం చెప్తున్నాడంటే లట్ లిట్ మొదలైన 10 లకారాలు ఉన్నాయి అనే విషయాన్ని, వాదిహి అదాదిహి మొదలైన 10 గణాలు ఉన్నాయి అని మనం తెలుసుకున్నాము. అలాగే కర్తరి ప్రయోగం యొక్క నియమాలను గురించి, ఉపసర్గల గురించి మనం తెలుసుకున్నాము. ఇవి కూడా మనం ప్రవేశంలో నేర్చుకున్నాం. కర్తరి ప్రయోగం అంటే ఏం లేదు, మనం ప్రవేశంలో ఇంచుమించుగా నేర్చుకున్న వాక్యాలని కర్తరి ప్రయోగం అంటే యాక్టివ్ వాయిస్, అంటే కర్త ఈ క్రియను చేశాడు అని మనం చెప్పేటప్పుడు. లేదు కర్మణి ప్రయోగం అనేది ఇంకొకటి ఉంది అని మనం చెప్పుకున్నాం. కర్తరి కర్మణి భావే అని 3 ప్రయోగాలు మనం ఇప్పుడు అవన్నీ నేర్చుకుంటున్నాం. కర్మణి భావే ప్రయోగాలని మనం పరిచయంలో నేర్చుకోబోతున్నాం. సో కర్తరి ప్రయోగం అంటే ఏంటి? కర్త ఈ విధంగా చేశాడు అని మామూలుగా వాక్యంగా చెప్పేస్తే రామః పఠతి ఈ విధంగా చెప్పేస్తే అది కర్తరి ప్రయోగం. అలా కాదు, మనం ఎప్పుడైతే రాముడి చేత పాఠము చదవబడుతున్నది అని చెప్తున్నాం, ఇలా చెప్తే రాముడి చేత చేయబడుతోంది అని చెప్పినప్పుడు అది కర్మణి ప్రయోగం అవుతుంది. అయితే భావే కూడా కర్మణి ప్రయోగానికి సిమిలర్ గానే ఉంటుంది. అయితే ఎప్పుడంటే మనం కొన్ని క్రియాపదాలు ఉన్నాయి, ఇప్పుడు వాటి అకర్మకాలు సకర్మకాలు అంటారు. ఇప్పుడు అకర్మక క్రియాపదం అంటే ఏంటి, సకర్మక క్రియాపదం అంటే ఏంటి ముందర ఒకసారి చెప్పుకున్నాం. సింపుల్ గా చెప్తాను. సకర్మక క్రియాపదాలు అంటే వాటికి నేను దేనిని ఎవరిని అని ప్రశ్నించగలిగితే నాకు ఒక సమాధానం వచ్చే అవకాశం ఉంది, దానికది సకర్మక క్రియాపదం అవుతుంది. అంటే రామః పఠతి అన్నాను, మళ్ళీ రామః పఠతి అంటే రాముడు దేనిని చదువుతున్నాడు అని అడిగాను అనుకోండి, నేను దానికి సమాధానం 100 చెప్పొచ్చు. రామః పాఠం పఠతి, రామః పుస్తకం పఠతి, రామః గ్రంథం పఠతి. ఈ విధంగా నాకు ఏదో ఒక సమాధానం వచ్చే అవకాశం ఉంది. అలా కాదు, రామః హసతి అన్నాను, దేనిని హసతి? హసతి అంటే నవ్వుతున్నాడు. ఈ దేనిని నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడు అంటే అర్థం ఉంది, కానీ దేనిని నవ్వుతున్నాడు అంటే అర్థం ఉందా? అర్థం లేదు. ఎవరిని నవ్వుతున్నాడు అంటే అర్థం ఉందా? పోనీ అది అర్థం లేదు. సో దేనిని ఎవరిని అని నేను ప్రశ్నించినప్పుడు దానికి నాకు సమాధానం దొరకని క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అకర్మక క్రియాపదాలు అనొచ్చు. వేటికైతే మనం ఒక ఆన్సర్ చెప్పే అవకాశం ఉందో అక్కడ నిజానికి వాక్యంలో ఉండాల్సిన పని లేదు. నేను రామః పఠతి అని అన్నాను, అయినప్పటికీ పఠధాతు అది సకర్మకమే అవుతుంది. ఎందుకంటే అసలు నేను అడిగానంటే అక్కడ ఒక ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. అందుకని కేవలం రామః పఠతి అనే వాక్యమే ఉన్నా కూడా పఠధాతు సకర్మకమే అవుతుంది. అయితే రామః హసతి అని ఉందనుకోండి, అక్కడ అసలు కర్మపదానికి అవకాశమే లేదు కాబట్టి అది అకర్మక క్రియాపదం అవుతుంది. ఎప్పుడైతే సకర్మకాలకి నేను రాముడి చేత పుస్తకము చదవబడుతున్నది అని చెప్తున్నానో అది కర్మని ప్రయోగం అవుతుంది. ఎప్పుడైతే ఈ కర్మ పదమే లేదో రాముడి చేత పుస్తకం చదవబడుతుంది అని నేను చెప్పాను,
కానీ ఇక్కడ నాకు క్రియాపదం లేనే లేదు. రాముడి చేత నవ్వబడుతుంది అని మాత్రమే చెప్తాను. అది భావ్య ప్రయోగం అవుతుంది. అంటే సకర్మకాలకి ఉండే ప్రయోగమేమో కర్మని, సకర్మకాలు కాకుండా అకర్మకాలకి ఉండేది భావ్య ప్రయోగం అవుతుంది. సో ఇప్పుడు ఇది బేసిక్ గా చాలా బ్రీఫ్ గా చెప్పాను. ఇప్పుడు అర్థమైతే సరే, అర్థం కాకపోయినా కంగారు పడద్దు. మరి డీటెయిల్ గా మళ్ళీ పాఠంలో చదువుకుంటాం. ఇప్పుడు అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి. అర్థం కాకపోయినా కంగారు అయితే పడకండి. నేను ఊరికే చాలా ఇంట్రొడక్టరీ లెవెల్లో చెప్పాను. ఇది మనం ఇంకా బాగా డీటెయిల్ గా తర్వాత చదువుకుంటాం. ఒకసారి భావే ప్రయోగం ఒకసారి చెప్పగలరా మహోదయ? భావే ప్రయోగం అంటే మీకు అకర్మక క్రియాపదాలు అని చెప్పాను కదా, హసతి, ఉపవిశతి, తిష్టతి ఇలాంటి క్రియాపదాలు ఉన్నప్పుడు పాసివ్ వాయిస్ మనం చెప్పుకుంటున్నప్పుడు, అంటే ఫలానా వీరి చేత ఈ పని చేయబడుతుంది అని మనం ఎప్పుడైతే చెప్పామో అక్కడ కర్మపదం లేకపోతే ఆ క్రియాపదానికి వచ్చే పాసివ్ వాయిస్ ని భావే ప్రయోగం అంటారు. అంతే. తర్వాత ఇవి చదివాం కర్తరి ప్రయోగం గురించి. బట్ మనం ప్రవేశంలో అన్ని కర్తరి ప్రయోగం వాక్యాలే నేర్చుకున్నాము. ఒక్కటో రెండో కర్మణి వాక్యాలు చివరిలో ఎగ్జాంపుల్స్ గా ఇచ్చారు, కానీ మనం అంత పెద్దగా అక్కడ డిస్కస్ చేయలేదు దాని గురించి. ఇప్పుడు మనకి పరిచయంలో మనం కర్మణి ప్రయోగం గురించి నేర్చుకుంటున్నాం. అలాగే ఉపసర్గల గురించి నేర్చుకున్నాము. ఇంకా ఈ కృదంత ప్రత్యయాలు ఇవి నేర్చుకున్నాము. త్వా, ల్యప్, తుమన్. తవతు ప్రత్యయం గురించి మనం ఇందాక లకారాలు చెప్పిన దగ్గర అక్కడ మనకి తవతు గురించి కూడా అంటే జస్ట్ ఊరికే బ్రీఫ్ గా చెప్పేశాడు కాబట్టి ఇక్కడ ఆ కృదంతం గురించి ఇక్కడ చెప్పట్లేదు. అని మనం 4 కృదంతాలు నేర్చుకున్నాం నిజానికి ప్రవేశంలో. తవతు ఒకటి, త్వా ఒకటి, ల్యప్ ఒకటి, తుమన్ ఒకటి. ఇప్పుడు ఎవరైనా త్వా ప్రత్యయం ఎప్పుడు ప్రయోగించాలో చెప్పగలరా? శైలజ తుమ్మలపల్లి గారు. శైలజ తుమ్మలపల్లి మహోదయ, త్వా ప్రత్యయం ఎప్పుడు ప్రయోగిస్తామండి? ఏం ప్రత్యయం అండి? త్వా త్వా గత్వా, లిఖిత్వా, పఠిత్వా. అంటే మనం ఏదైనా పని చేద్దాము, అది చేసి ఇంకొకటి చేద్దాము అనుకున్నప్పుడు ఉపయోగిస్తాము. అంటే మల్టిపుల్ క్రియలు ఉన్నప్పుడు, అనేక క్రియలు ఉన్నప్పుడు ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి అని చెప్పేటప్పుడు, అంటే ముందర ఒక 10 క్రియలు చేస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఇక్కడ మంచిళ్ళు దాగి అన్నం తిని తర్వాత ఏమిటి అప్పుడు చెప్పులు వేసుకొని బయటికి వెళ్తున్నాడు అని చెప్పామనుకోండి. అలా చెప్పినప్పుడు ముందర అన్నిటికీ ఇది చేసి, అది చేసి, ఇది చేసి అని అక్కడితో ఆపి చెప్తున్నాం కదా, వాటన్నిటికీ త్వా ప్రత్యయం పెట్టి చివరి క్రియాపదానికి మాత్రము లంగ్లకార రూపం లేదు క్రియాపదాన్ని చెప్తామన్నమాట. ఈ విధంగా మల్టిపుల్ క్రియలు ఉన్నప్పుడు మొదటి వాటన్నిటికీ ఇలా చేసి అని చెప్పేటప్పుడు త్వా ప్రత్యయాన్ని ప్రయోగిస్తాం. రామ పాఠం పఠిత్వా నిద్రాం కరోతి, అంటే రాముడు పాఠాన్ని చదివి నిద్రిస్తున్నాడు. ల్యబ్. ఇప్పుడు త్వా ప్రత్యయానికి ల్యప్ ప్రత్యయానికి తేడా ఏంటి? ఎవరు చెప్పగలరు? ఇందిరా మహోదయ, మీరు ఆన్సర్ చెప్పడానికి ఏమన్నా అడగడానికి చేయెత్తింది? ఆన్సర్ చెప్పడానికి. సరే చెప్పండి, త్వాకి ల్యప్కి ఏంటి తేడా? త్వా అంటే అహం పాఠం పఠితుం పాఠశాలాం గచ్చతి, పఠిత్వా గృహం ఆగచ్చతి. త్వాకి ల్యప్కి తేడా చెప్పాలి నాకు. నేను చెప్తా అండి. ఉండమ్మా. ఇందిరా గారు చెప్తున్నారా? ఉత్థాయ ఉత్తరం ఉక్తవాన్. ఉత్థాయ అంటే క్రియ సగమే అవుతుంది లేపంటే. కాదమ్మా, కాదు. ఒక్క నిమిషం. అన్నపూర్ణ గారు మీరు చెప్పండి అమ్మా. ఏదైనా సగం క్రియ ఏదైనా త్వా ప్రత్యయము, ఏదైనా అవ్యయము. ఇప్పుడు గచ్చతి అంటే అగచ్చతి ఆచరిస్తాం కదండి, అట్లా కాదండి. వెంకటరమణ మహోదయ మీరు చెప్పండి. లెఫ్ట్ ప్రత్యయంలో ఉపసర్గ ఉపయోగించినప్పుడు లెఫ్ట్ ప్రత్యయం. బహు ఉత్తమం, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు త్వాకి ల్యప్కి నిజానికి అర్థంలో అంటే ప్రయోగంలో ఎటువంటి తేడా లేదు. ఎప్పుడైతే ఆ క్రియాపదానికి ఒక ఉపసర్గ చేరి ఉంటుందో ముందర, అంటే ఇప్పుడు స్థాధాతు ఉంది, స్థాధాతుకి తిష్టతి అనేది ప్రథమ వర్తమాన కాలంలో రూపం, దానికి స్థిత్వ అనేది త్వా ప్రత్యయం అవుతుంది. అయితే ఎప్పుడైతే దానికి ఉత్ అన్న ఉపసర్గ చేరిందో అది ఉత్థాయ అనే యబంధ రూపం వచ్చింది. అంటే ఉత్ ప్లస్ స్థాధాతుకి
వాటికి సపరేట్ అంటే ఉపసర్గ ఉన్నప్పుడు వాటికి రూపాలు మారిపోతాయి. ఉపసర్గ ఉన్నప్పుడు మనం త్వా ప్రత్యయం ఉండదు. ఉపసర్గ ఉన్నప్పుడు ధాతువులకి ఉన్న రూపమే ల్యబ్ ప్రత్యయం. అంటే దీనికి కూడా ప్రయోగం వైస్ తేడా లేదు. ఇక్కడ కూడా సహ ఉత్థాయ ఉత్తరం ఉక్తవాన్ అంటే అతడు లేచి ఆన్సర్ చెప్పాడు, లేచి సమాధానం చెప్పాడు. ఇక్కడ కూడా రెండు క్రియాపదాలు ఉన్నాయి, లేవడం ఉంది, ఉత్తరం చెప్పడం ఉంది, సమాధానం చెప్పడం ఉంది. ముందర లేచాడు, తర్వాత సమాధానం చెప్పాడు. ఇందాకటి దాన్ని ఏంటి, పఠిత్వా నిద్రాం కరోతి, అక్కడ కూడా రెండు క్రియాపదాలు ఉన్నాయి. ముందర చదివాడు, తర్వాత నిద్రపోయాడు. దీనికి దానికి ఉన్న తేడా ఏమిటి? ఒకటే తేడా ఏంటంటే పఠిత్వాలో అక్కడ మనకి పఠ్ ధాతు డైరెక్ట్ గా ఉంది, దానికి ఉపసర్గలు ఏమి లేవు. ఇక్కడ స్థా ధాతుకి ఉత్ అనే ఉపసర్గ చేరి ఉన్నది. ఉపసర్గ ఉన్నప్పుడు త్వా ప్రత్యయం బదులు ల్యబంతాన్ని ప్రయోగిస్తాము. ఇది ఆన్సర్ ఇక్కడ. ఉత్తమం వెంకటరమణ మహోదయ. సహ ఉత్థాయ ఉత్తరం ఉక్తవాన్. తర్వాత తుమున్ ప్రత్యయం. తుమున్ అనేది ఎప్పుడు చెప్తామండి? రాధా తీగవరపు మహోదయ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. అన్నపూర్ణ గారు మీరు చెప్తారా? చెప్తానండి. తుమున్ ప్రత్యయం ఎప్పుడు ప్రయోగిస్తామమ్మా? ఇంకా దేనికోసమో వెళ్తున్నారు, ఇప్పుడు దేని కొరకు విద్య కోసం చెప్పేటప్పుడు, కారణాన్ని చెప్పేటప్పుడు తుమున్ ప్రత్యయం. ఉత్తమం మహోదయ. అంటే దేని గురించి ఇది జరుగుతోంది, దేని గురించి ఇది చేస్తున్నాము అని చెప్పేటప్పుడు. జనాః ధనం సంపాదయితుం ఇచ్చంతి, దానికి అంటే సంపాదించడం కొరకు ఇష్టపడుతున్నారు, సంపాదించడాన్ని ఇష్టపడుతున్నారు అని అర్థం. లేదు బాలకః పఠితుం విద్యాలయం గచ్చతి, బాలకుడు చదవడానికి విద్యాలయానికి వెళ్తున్నాడు. సో అక్కడ విద్యాలయానికి వెళ్ళడానికి కారణం ఏంటి? చదవడం కొరకు వెళ్తున్నాడు, అందుకని పఠితుం గచ్చతి. ఈ విధంగా తుమన్ ప్రత్యయం. ఇక్కడ త్వా ప్రత్యయము, ల్యప్ ప్రత్యయం, తుమన్ ప్రత్యయం మూడు కూడా అవ్యయాలు అంటే వాటికి లింగ వచన విభక్తులు తేడా లేదు. సహ పఠిత్వా గచ్చతి, సా పఠిత్వా గచ్చతి, మిత్రం పఠిత్వా గచ్చతి. సో అక్కడ మనకి సహ అని పుంలింగంతో చెప్పినా పఠిత్వా అనే రూపమే వస్తుంది, సా అని స్త్రీలింగంతో చెప్పినా పఠిత్వా రూపం వస్తుంది, మిత్రం అనే నపుంసకలింగ రూపంతో చెప్పినా కూడా పఠిత్వా అన్న రూపం వస్తుంది. దానిలో లింగానికి వచనానికి విభక్తులకి ఎటువంటి తేడా లేనిది అవ్యయము. త్వా అవ్యయము, ల్యప్ అవ్యయమే, తుమున్ కూడా అవ్యయమే. అయితే మనం నేర్చుకున్న 4వ కృదంత ప్రత్యయం ఏమిటి? తవతు ప్రత్యయం. ఈ తవతు మాత్రము అవ్యయం కాదు, అందుకని అక్కడ వాటికి 3 రకాల లింగాలు ఉన్నాయి. గతవాన్, గతవతి, గతవత్. వాటికి మళ్ళీ వచనాలు ఉన్నాయి, విభక్తులు ఉన్నాయి. సో ఈ విధంగా లింగ వచన విభక్తులు లేని అవ్యయాలు కాబట్టి ఈ 3 కృదంతాలు మాత్రము త్వా ల్యప్ తుమున్ మాత్రం మనం నేర్చుకున్న వాటిలో అవ్యయాలు. తవతు ప్రత్యయం కృదంత ప్రత్యయం మనం నేర్చుకున్నది అది అవ్యయం కాదు. సో ఈ పాఠంలోని తర్వాత పాఠంలోను విశేషణ విశేష భావము, కర్మణి ప్రయోగం, భావ ప్రయోగం, సందులు మొదలైన ప్రయోగాల గురించి సవిస్తరంగా తెలుసుకుందాం. ఓకే, ఇప్పటికీ మనకి యాక్చువల్గా రివిజన్ వరకు అయిందండి. ప్రవేశ సిలబస్ గురించి మనం ప్రవేశంలో ఏం నేర్చుకున్నాము అనేది ఇక్కడ వరకు మనకి రివిజన్ చేసుకున్నాం మనము. ఇప్పుడు ఇక్కడ వరకు ఏదన్నా అడగాలనుకుంటే ఎవరైనా అడగచ్చు, లేకపోతే ఏమి డౌట్స్ ఏమి లేవు అంటే మనం అసలు పాఠంలో ఏం చెప్పుకోబోతున్నాం పరిచయలో అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అన్నపూర్ణ గారు ఏమన్నా అడగాలమ్మా? మహోదయ కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తారా? కొంచెం సరిగ్గా వినిపించట్లేదు. అవునా, 100 లో ఉందండి. ఏం లేదండి, కొంచెం లో వాయిస్ లో వినపడుతుంది. ఏం లేదు. అది మీరు లీవ్ చేసి బయట మళ్ళీ జాయిన్ అవ్వండి, అప్పుడు వస్తుంది సార్. విజయ్ కుమార్ మహోదయ, మీరు ఒక్కసారి వాల్యూమ్ ఏమైనా మీ దగ్గర తక్కువ ఉందేమో చూడండి, లేదంటే అప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నేను అంటే ఫుల్ 100 లోనే ఉంది వాల్యూమ్, నేను కూడా గట్టిగానే అరుస్తున్నాను, ఇంతకన్నా అరవలేదు. అదే కాదు, సిస్టమ్ వాల్యూమ్ అనే పెంచాలా ఏంటంటే? లేదండి, లేదు 100 లో ఉంది నా దగ్గర వాల్యూమ్ చూసాను. మహోదయ నాది ఒక డౌట్. చెప్పండి మహోదయ. పూర్వం ఉంది కదా, దాని తర్వాత అనంతరం అని కూడా చదువుకున్నాం కదా, దానిలో వేరే విభక్తి వస్తుంది, మరి గుర్తు రావట్లేదు అది. ఏది అనంతరం ఉందా? దీనికి పూర్వం ఇది చేశాడు, అది దీని అనంతరం ఇది చేశాడు అని కూడా ఉంది కదా.
అది అది గుర్తురాట్లేదు, విభక్తి వేరే ఉంటుంది అది. విభక్తి వేరే ఉందా? ఆహా, నాకు అర్థమైంది మీరు చెప్పేది. ఆ పంచమి విభక్తి, దాని తర్వాత ఇది చేశారు అని పంచమి చెప్పేటప్పుడు, విభక్తి. పంచమి విభక్తి ప్రయోగిస్తాం. ఓకే. పఠనాత్ అనంతరం. అవును, పఠనాత్ అనంతరం. ఓకే, థ్యాంక్ యూ. రాధారఘు మహోదయ్ చెప్పండమ్మా. రాధారఘు మహోదయ్ హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా అడగాల? అస్తు, సరే అయితే మహోదయ చెప్పండి. హరిహరనాథ్ సాయి మహోదయ్. మేడం, నేను ఇది ప్రవేశ క్లాసెస్ ఏమి అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ అంటే డైరెక్ట్ సెల్ఫ్ ప్రిపరేషన్ తో రాశాను అనమాట. మరి తర్వాత ఇప్పుడు పరిచయాకి మరి ఇదే ఫస్ట్ క్లాస్ అటెండ్ అవ్వడము. అంటే ఒకవేళ ప్రవేశ ఏమన్నా మళ్ళీ రివిజన్ చేసుకోవాలా, ఏమన్నా ఇబ్బంది అవుతుందా పరిచయాకి? అదే ఇప్పుడు నేను అందుకని రివిజన్ వరకు చెప్పాను. మీకు కావాలి అంటే నేను ప్రవేశ క్లాసులవి లింక్ మీకు పంపిస్తాను. ఒకసారి మీరు నాకు క్లాస్ అయ్యాక రిమైండ్ చేస్తే, మీకు వీలున్నప్పుడు చూస్తానంటే చూడండి. అలాగే. గ్రామర్ పార్ట్ వరకు అంటే మీరు మళ్ళీ ఆ వీడియోస్ లో కూడా మొత్తం సూక్తులు, సుభాషితాలు అవన్నీ అవసరం ఉండదు. గ్రామర్ పార్ట్ వరకు మీకు వీలున్నప్పుడు కొంత కొంత వింటూ ఉండండి పోనీ. అంటే మీకు జస్ట్ ఇన్ కేస్ విభక్తుల్లో డౌట్లు ఉన్నాయి అంటే, మీకు అంటే సందేహాలు ఏమైనా ఉన్నాయా విభక్తుల్లో వాటిల్లో? అంటే విభక్తుల్లోనే కొంచెం ఇబ్బంది అయింది అండి మహోదయ్, అదే అందులో, అందుకని అది ఒకసారి చూద్దాము అని చెప్పి. సరే అయితే ఒకసారి మీరు క్లాస్ అయ్యాక ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి. మీరు గుర్తు చేస్తే నేను ఒకసారి ప్రవేశ వీడియో లెసన్స్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ప్లేలిస్ట్. మీకు వీలున్నప్పుడు కొంత కొంత వరకు భాషాభ్యాసం వరకు చూడండి చాలు, వినండి చాలు. సుభాషితాలు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు అక్కడ వరకు వింటే ఇంకొంచెం మీకు ఒక రివిజన్ అవుతుంది. అంటే ఇప్పుడు అందుకని ఇంతసేపు ఈ గంటన్నర వరకు కూడా మనం ప్రవేశ సిలబస్సే మనం చెప్పుకున్నాం. ఇంతవరకు అసలు మనం పరిచయం మొదలు పెట్టలేదు. ఇప్పుడు ఇప్పుడే మొదలు పెట్టాలి మేము. సో మీకు అది ఒకసారి చూడండి. అవునండి. Mahodaya, can I ask one doubt? చెప్పండి. For this gam dhatu, no, should we be using Prathama Vibhakti or Chaturthi Vibhakti? If the question is asked in the exam, what should we do? Prathama or Chaturthi? It is given, no, both can be used. Okay, if you have to pick from Prathama or Chaturthi, you have to use Chaturthi. Chaturthi, okay. Otherwise, you can actually use Dvitiya also. So Chaturthi, if we have to choose one of the two, we have to use Chaturthi Vibhakti, no, Mahodaya? Yes. Like that, for this, from the group you were telling, no, we have to select, if we have to select from the group Pandava. Yes. Yeah, please continue. Shashti or Saptami, any of the two we can use, you tell, no? If it is given in the, if it is given in the exam, like choose the correct one, like that, if it is given in the exam, what should we do? Will it be given like that to confuse us? No, definitely they will not give you, they will not ask you to choose between Shashti and Saptami, because both of them are possible. You have to choose. It can be both Shashti so or that Saptami. won't be. It can be Shashti or Saptami. They may actually give you, like, pick one between Panchami or Shashti, or Panchami or Saptami, but definitely they will not ask you to choose between Shashti or Saptami, because both of them are possible. Yeah, and Radha Raghu, so any do you preference, any priority? Do you understand Telugu? I can understand Telugu. I can understand fully, but I can't speak that fluently. Okay. No, I can understand fully, Mahodaya, but I can't talk that fluently. That is the problem. So are you comfortable if I am teaching in Telugu, or do you want me to talk? Yeah. No. I can understand fully. Only here or there I'll have some doubts. Like that Sukti, I didn't understand. If you have time, you can tell me that Sukti. Yeah, of course, we'll do that. The Sukti says, actually, here the Sukti says, second, let me just open it. It says, Karyana karmana param yogachti sabuddhiman. Yes. So, I mean, if you write it in prose order, yes. Yaha means whoever. Karyanam param, who crosses the, who reaches the other side of the job, means who has achieved, who has cracked the job, you can say.
Okay. Whoever has cracked the job by Okay. karmana gachati, meaning has cracked the job by working on it, by doing something on it. Oh, He has okay, attempted okay. something, he has done something, and with that, Okay. with his attempt, he has crossed the, he has gone to the other side of the job. Means he has achieved the job. He has cracked the job by actually working on it. Okay, okay. So Acha, only acha. such person is wise. Saha buddhiman. Only such person can be wise. Okay. Oh, karyanam karmana, but means when he has achieved the work he was aiming at. Yes. That I didn't understand. Okay. Yes. Dhanyavadah, Mata. Dhanyavadah, Mahodaya. So whenever you didn't understand anything, please point out Radha Mahodaya. Okay. So that then Dhanyavadah. and there I can clear it to you. Otherwise, no, I mean, if you don't understand, it's again, it gets pending. Like that. Okay, okay. Otherwise, I'll actually start, I'll continue doing it in Telugu. But whenever you don't understand a point anywhere, you can put me fault at that point and ask me to do it. Yeah. Okay. Astu Mahodaya. Dhanyavadah. Astu. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మనం ఇప్పుడు యాక్చువల్గా ఏం నేర్చుకోబోతున్నాం పరిచయలో అనేది ఒకసారి చూద్దాము. క్లోజ్ అయిపోయింది, ఒక్క నిమిషం. ఓకే, మనకి ఇప్పుడు పరిచయలో పుస్తకంలో మనం ప్రవేశ పుస్తకంలో చూసినట్టు పరిచయాల్లో కూడా ఏమేమి ఉంటాయి మన పాఠంలో అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. పరిచయ పుస్తకంలో మొదట ఇందాక మనం చూసినట్టు సూక్తి ఉంది. సూక్తి తర్వాత భాషాభ్యాస. మనము ప్రవేశలో చూసినట్టు భాషాభ్యాసలోనే వ్యాకరణాంశాలన్నీ చెప్తున్నారు. సో భాషాభ్యాస ఉంటుంది, అక్కడ మనం రకరకాల వ్యాకరణాంశాలు నేర్చుకుంటున్నాము. ఏం వ్యాకరణాంశాలు నేర్చుకుంటాం అనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. బట్ ఆ తర్వాత ఇంకేమున్నాయో చూద్దాం. వ్యావహారిక శబ్దావళి, మనం ప్రవేశలో రకరకాల రంగులని, పూలని, పళ్ళ పేర్లు, తర్వాత శరీర భాగాల పేర్లు, ఈ విధంగా రకరకాల శబ్దాలను మనం నేర్చుకున్నాము. అలాగే ఇక్కడ మరికొన్ని నేర్పిస్తారు. తర్వాత చాటు శ్లోక. చాటు శ్లోక అంటే చమత్కారం కలిగిన శ్లోకాలు. మనం తెలుగులో కూడా చాటులని చాలా మంది తెలుగు వ్యాకరణం తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటాయి. చాటు శ్లోకాలు చమత్కారంగా ఉండే శ్లోకాలు అన్నమాట ఇవి. సో అవి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇది మనం ప్రవేశంలో నేర్చుకోలేదు, ఇక్కడ కొత్తగా నేర్చుకుంటున్నాం. తర్వాత సమస్య అంటే ఇప్పుడు అవధానాలు అవి మీరు చూసేటైతే కొన్ని సమస్యలు ఇస్తారు. అవి మామూలుగా చూడడానికి అసలు ఈ విధంగా అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అని మనకి అనిపిస్తూ ఉంటుంది ఆ వాక్యాన్ని వింటే. కానీ కవులు దాన్ని చమత్కారంగా పద్యాలను పూరించి ఆ సమస్యలన్నిటినీ మనకు ఒక మంచి ఒక పద్యాన్ని రాసి దాన్ని ఆ సమస్యను పూరిస్తారు. సో ఆ విధంగా ఉన్నవి మనం ఇక్కడ కొన్ని చదువుకోబోతున్నాం. తర్వాత సుభాషితాలు మనం ప్రవేశంలో కూడా చూసాము. అయితే ప్రవేశంలో మనం ఏం చేసాము, సూక్తుల్లాగానే సుభాషితాలకి కూడా అక్కడ మనకి సుభాషితం ఇచ్చేసారు, వాటికి తాత్పర్యం తెలుసుకున్నాము, అదే రాసేసాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం అప్పుడు చదువుకునేటప్పుడు మాత్రం మనం పద విభాగంతో చదువుకున్నాం. దీని ఇలాగా ఇవి సందులు ఉన్నాయి, ఇక్కడ పదాలు ఇలా విడగొట్టుకోవాలి, వీటి అర్థం ఇది అని మనం చదువుకున్నాము. అయితే ఇక్కడ ఏం చేశారంటే కంపల్సరీగా పద విభాగం రాయాల్సి వస్తుంది. సుభాషితానికి పద విభాగం తెలుసుకోవాలి. తర్వాత మనం ఇందాక సూక్తి చెప్పుకున్నప్పుడు ఎలా అయితే అన్వయ క్రమం అని చెప్పుకున్నాం కదా, అన్వయ రచన అని. అంటే ఏం లేదు, ఇప్పుడు పద్యాలు ఛందస్సు పరంగా పదాలను అటు ఇటు తారుమారు చేసి రాస్తారు ఛందస్సులో ఫిట్ అవ్వడానికి. దాన్ని మనం ఒక వాక్యం పరంగా ప్రోజ్ ఆర్డర్ లో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఒక వాక్యం లాగా అర్థమవుతుంది. సో ఆ విధంగా రాసుకునే దాన్ని అన్వయ రచన అంటారు, అన్వయ క్రమం అంటారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే సుభాషితంలో మనకు ప్రవేశకి ఇక్కడికి తేడా ఏంటి అంటే, ఇక్కడ మనం సుభాషితాన్ని ముందు పద విభాగం చేసుకుంటాం, తర్వాత కరెక్ట్ ఆర్డర్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా సూక్తిలో యహ కార్యాణం పారం కర్మణా గచ్చతి సహ బుద్ధిమాన్ అని. ఈ విధంగా తారుమారు అయిన వాటిని మనం సరి చేసుకొని వాటికి పదాలకు ఒక్కదానికి ప్రతిపదార్థం తెలుసుకుంటాం. ఈ ప్రతిపదార్థాన్ని కలిపి తాత్పర్యంగా వాటి అర్థాన్ని రాస్తాం.
ఇక్కడ మనం సుభాషితాల్లో కేవలం తాత్పర్యం కాకుండా అక్కడ పద విభాగాన్ని తెలుసుకోవాలి, అన్వయానికి ప్రతిపదార్థం తెలుసుకోవాలి, అన్వయార్థం అంటారు దాన్ని. ఈ అన్వయంతో వాటి ప్రతిపదార్థం తెలుసుకోవాలి, తర్వాత వాటి తాత్పర్యం తెలుసుకోవాలి. ఇది ఎక్స్ట్రాగా మనం ఇక్కడ నేర్చుకోబోయేది. తర్వాత పద సంగ్రహ. పద సంగ్రహ అంటే మనకి ఇక్కడ ఏం చేశారంటే రకరకాల ధాతువులు ఇప్పుడు మనకి ముఖ్యంగా అక్కడ ధాతువులకు ఉన్న రూపాలను మాత్రం చెప్పారు, కానీ మనం ప్రవేశంలో వాటికి రకరకాల రూపాలు ఎలా ఉంటాయి అంటే కృదంతాలు, కృదంత రూపాలు అవన్నీ మనకి ఇక్కడ పద సంగ్రహంలో ఇస్తున్నారు. అంటే మనకు ఇక్కడ ఏమేమి ఇస్తారంటే వర్తమాన కాలంలో రూపం ఏమిటి, కర్తరిలో వర్తమాన కాల ఏకవచన రూపం ఏంటి, కర్మణిలో ప్రథమ పురుష ఏకవచన రూపం ఏంటి, అలాగే భవిష్యత్ రూపం ఏంటి, భవిష్యత్ కాలంలో రూపం ఏంటి, అలాగే తవ్యత్, అనియర్, త ప్రత్యయము, తవతు ప్రత్యయము, ఈ విధంగా రకరకాల ప్రత్యయాలు, కృదంత ప్రత్యయాలు ఒక్కొక్క ధాతువుకి వాటి రూపాలు ఎలా ఉన్నాయి అనేది పద సంగ్రహంలో ఇస్తున్నారు. ఇది మనం అంటే ప్రతి ధాతువుకి ఇస్తారు. ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే క్రియాపదాలన్నీ మనం వాక్యంలోకి ప్రయోగించినప్పుడు ఈ పద సంగ్రహం నుంచి మనం పిక్ చేసుకొని మనం రాసుకోవడానికి ఎలా రూపాలు వస్తాయి అనేది తెలుస్తుంది. తర్వాత కావ్యకథ. కావ్యకథలో మనం ప్రవేశంలో రకరకాల చిన్న చిన్న కథలు ఇచ్చారు. ఈ కథల నుంచి మనకి ప్రశ్నలు అవి వచ్చాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి రఘువంశ మహాకావ్యం ఉంది. అసలు సంస్కృతంలో రకరకాల మహాకావ్యాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా పంచమహాకావ్యాలు అని అవి చాలా ప్రసిద్ధి పొందినవి. పంచమహాకావ్యాలు ఏమిటి అంటే కాళిదాస మహాముని, అంటే ఇప్పుడు కవికుల గురు కాళిదాసు అంటాం ఆయన్ని. ఆయన ఈ కాళిదాస మహాకవి రాసినటువంటి కుమార సంభవం ఉంది, రఘువంశం ఉంది, తర్వాత భారవి అనే కవి గారు రాసిన కిరాతార్జునీయం ఉంది, తర్వాత మాఘుడు రాసిన శిశుపాలవనం ఉంది, ఇంకా శ్రీహర్షుడు రాసిన నైషధీయ చరిత్రం, శ్రీహర్షుడు రాసిన ఇంకా నైషధీయ చరిత్రం, అవునండి, శ్రీహర్షుడు రాసిన నైషధీయ చరిత్రం. ఈ 5టిని కలిపి పంచమహాకావ్యాలు అని సంస్కృతంలో మనం పిలుస్తాం. వీటిలో రఘువంశ మహాకావ్యాన్ని మనకి ఇక్కడ ఏం చేశారు అంటే కావ్యకథ రూపంలో ఈ శ్లోకాలన్నిటిని, అంటే ఆయన రాసింది శ్లోకపరంగా రాశారు, శ్లోకంగా రాసిన వాటిని మనకి ఇక్కడ ఏం చేశారంటే కావ్యకథలో దానిలో ఉన్న 2వ సర్గలో, అంటే ఇక్కడ రఘువంశంలో మనకి నిజానికి కథలో వైవస్వత మనువు నుంచి అగ్నివర్ణుడు అనే ఒక ఆఖరి రాజు, రఘువంశంలో 29 మంది రాజులు అనుకుంటాను మొత్తం అందులో చెప్పబడినవి. వాటిలో దిలీప మహారాజు గురించి, రఘు మహారాజు గురించి, రాముడి కథ, కుషుడి కథ, ఇవి కొంచెం డీటెయిల్ గా చెప్పుకుంటూ వచ్చారు అక్కడక్కడను. బట్ 29 మంది రాజుల గురించి వాళ్ళ కథను వర్ణిస్తూ వచ్చారు మొత్తం. దానిలో మనం ద్వితీయ సర్గలో అంటే రఘు మహారాజు యొక్క కథ గురించి మనం ఇక్కడ దిలీప మహారాజు ఆయన సంతానాన్ని పొందకపోవడము, అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ తర్వాత సంతానాన్ని ఏ విధంగా పొందగలిగాడు, ఈ కథని మనకి అందులో ఉన్న ద్వితీయ సర్గలో ఉన్న కథని ఏం చేశారంటే అక్కడ శ్లోకపరంగా ఉన్న దాన్ని ఒక ప్రోజ్ లోకి రాసి సింపుల్ సెంటెన్సెస్ లో కన్వర్ట్ చేసి మనకి 10 భాగాలుగా డివైడ్ చేసి మనకి 10 లెసన్లలోనూ కొంత భాగాన్ని పెట్టారు. సో ఈ కథని మనం కావ్య కథగా మనం చదువుకోబోతున్నాం. తర్వాత అన్వయ క్రమ అనేది మనం ఇక్కడ ప్రవేశంలో లేకుండా ఇప్పుడు మనం పరిచయంలో నేర్చుకోబోతున్నాము. ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నాము అంటే రామాయణ మహాకావ్యంలో నుంచి మనకి మొదట అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే నారద మహాముని వచ్చి ముందు వాల్మీకి మహర్షిని కలిసినప్పుడు ఆయన అడుగుతారు, ఈ 16 ఈ పలానా గుణాలు ఉన్నవాడు అసలు భూమి పైన ఇప్పుడు ఉన్నాడా అని అడిగితే అప్పుడు ఆయన నారద మహర్షి 100 శ్లోకాల్లో సంక్షేప రామాయణాన్ని చెప్పారు. అంటే రాముడి కథని ఆయన 100 శ్లోకాల్లో చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఆయనకి వరం ప్రసాదించి వాల్మీకి మహర్షికి మీరు ఆచమనం చేస్తే అప్పుడు పాత్రల్లో అంటే రాముడు, సీతాదేవి, ఇలా రకరకాల వాళ్ళందరి మనసులో వారు అనుకున్న భావాలతో సహా అక్కడ జరుగుతున్నదంతా ఆయనకి కళ్ళ ముందు కనిపించేలాగా ఆయన ఆచమనం చేసి రాయడానికి కూర్చుంటే ఆయనకి ఇవన్నీ కనిపించేలాగా బ్రహ్మగారు ఆయనకి వరం ప్రసాదించారు వాల్మీకి మహర్షికి.
సో ఎప్పుడైతే ఈ ఏది సంక్షేప రామాయణం ఏదైతే నారద మహర్షి గారు ఈయన వాల్మీకి మహర్షికి చెప్పారో ఆ సంక్షేప రామాయణంలోని కొన్ని శ్లోకాలని మనకి ఇక్కడ పరిచయం చేశారు. వాటికి మన అన్వయ క్రమం మనం తెలుసుకుంటాం. అన్వయ క్రమం అంటే ఏంటి అనేది మనం అది చదువుతున్నప్పుడు శ్లోకం కొంచెం చదువుకుందాం, తెలుస్తుంది. తర్వాత అనువాద పద్ధతిలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, నిజానికి మనం ఇందాక చూసాం. ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు చెప్తాను. రాముడు అన్నం తిన్నాడు అన్నాను అనుకోండి. రాముడు అన్నం తిన్నాడు అన్నదానికి నిజానికి అన్నమును తిన్నాడు అని ద్వితీయ విభక్తిలో చెప్పాలి. అన్నము అనేది అక్కడ కర్మపదం అవుతుంది. అయితే మనం తెలుగులో చెప్పేటప్పుడు రాముడు అన్నం తిన్నాడు అని చెప్పేసి అన్నమును తిన్నాడు అనే వాడకం చాలా తక్కువ తెలుగులో. అంటే ద్వితీయ విభక్తిని మనం ప్రస్ఫుటంగా చాలా సార్లు చెప్పము. రాముడు హోంవర్క్ ను చేశాడు యాక్చువల్గా అక్కడ. ఆ విధంగా ద్వితీయ విభక్తిని మనం చాలా చోట్ల అలా ప్రస్ఫుటంగా చెప్పము మనం. ఈ విధంగా మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అనువాదం చేసాం అనుకోండి సంస్కృతానికి, రామః అన్నం ఖాదతి. ఇక్కడికి వచ్చేసరికి మనకు నపుంసకలింగం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రాముడు పాఠం చదివాడు అన్నాం అనుకోండి, రామః పాఠః పఠతి అనే తప్పు వాక్యం. రామః పాఠం పఠతి అని ద్వితీయ విభక్తిలో చెప్పాలి ఖచ్చితంగా. సో ఈ విధంగా అనువాదం చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే భావానువాదమా శబ్దానువాదమా అంటే, కొన్నిటికి యాజ్ ఇట్ ఈస్ గా పదం మనం తర్జుమా చేసామనుకోండి, ఆ భాషలో వాటి నుడికారాలు కొన్ని ఉంటాయి. అవి మనం పట్టుకోకపోతే సరిగ్గా అనువాదాన్ని మనం సరిగ్గా చేయలేము. అందుకని అనువాద పద్ధతి అని వీటికి, ఈ భాషకి సంస్కృత భాషలో అనువాదం చేసేటప్పుడు మనం ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అని కొన్ని ముఖ్యమైన నియమాలను మనకి పరిచయం చేశారు. తర్వాత సంధులు ఉన్నాయి. ఇందులో మనకి సంధులు నేర్చుకోబోతున్నాం. అయితే సంధులు 3 రకాలండి మొత్తం సంస్కృతంలో. ఒకటి స్వర సంధులు, ఇంకొకటి వ్యంజన సంధులు, ఇంకొకటి విసర్గ సంధులు. ఈ బైఫర్కేషన్ ఎలాగా అంటే, మనం సంధి చేసినప్పుడు 2 పదాలని విడగొడతాం కదా. ముందు పదంలో ఆఖరిలో ఉన్నది విసర్గ అనుకోండి, రామః ప్లస్ గచ్చతి అలా ఉందనుకోండి, అప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ మనకి విసర్గ సంధి అవుతుంది. లేదు అక్కడ దేవాలయం ఉందనుకోండి, దేవాలయ ఉందనుకోండి, దేవ ప్లస్ ఆలయ అంటే ఈ ప్లస్ కి ముందు ఏముంది, దేవా ఉంది. వా అంటే వ ప్లస్ ఆ, మనం దాన్ని విడగొడితే. సో నిజానికి ప్లస్ కి ముందు అకారం ఉంది. సో అది స్వరసంధి. లేదు గచ్చన్ ప్లస్ అస్థి, గచ్చన్ అస్థి అవుతుంది సంధి. అంటే గచ్చన్ అనే ఒక వ్యంజనంతో ఎండ్ అయింది అనుకోండి, ప్లస్ కి ముందు ఒక వ్యంజనం, కేవలం వ్యంజనం ఉంది. అలా ఉన్నప్పుడు అది వ్యంజన సంధి అవుతుంది. అంటే ప్లస్ కి ముందు అచ్చుతో ఎండ్ అయితే అది స్వరసంధి. స్వరము అంటే అచ్చు, స్వరసంధి. లేదు వ్యంజనంతో ఎండ్ అయితే వ్యంజన సంధి. లేదు విసర్గ ఉందనుకోండి, ప్లస్ కి ముందు మనం విడగొడితే ప్లస్ కి ముందర విసర్గ వచ్చింది అనుకోండి, అది విసర్గ సంధి. అయితే మనం పరిచయంలో కేవలం స్వరసంధులే నేర్చుకుంటున్నాము. విసర్గ సంధులును వ్యంజన సంధులు శిక్షాలు నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటున్నాం. సో మనకి ఇక్కడ స్వర సంధులు మాత్రమే ఒక 10 ఎన్నో ఉన్నట్లున్నాయి, అవి నేర్చుకుందాం. చాలా మటుకు ఇవి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణ సంధి, ఇవన్నీ చాలా మటుకు తెలుగు వ్యాకరణంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసినవి ఇవి. కానీ మనం బాగా గట్టిగానే నేర్చుకున్నాం ఇక్కడ కూడా. తర్వాత సంగ్రాహ్య విషయాలు 2 విధాలుగా ఇచ్చారండి. ఒకటి మనకి రకరకాల అంటే ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్న లేవగానే మనం ఏ శ్లోకం చదవాలి, ఆ శ్లోకం ఇస్తారు. గోవు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం చదవాలి, తీర్థం తీసుకునేటప్పుడు ఏ శ్లోకం చదవాలి, ఇలాంటివి చెప్పారు కొన్ని. ఇవి కాక ఒక్కొక్క నంబర్కి సంబంధించినవి. అంటే ఇప్పుడు 3 అంటే త్రిమూర్తులు ఎవరు, 3 గుణాలు త్రిగుణాలు ఏమిటి, ఇలా 3కు సంబంధించినవన్నీ ఒక లెసన్లో. తర్వాత 4 వేదాలు అవన్నీ ఒక చోట, అలాగా 4కు సంబంధించినవన్నీ ఒక చోట, 5కు సంబంధించినవన్నీ ఒక చోట, పాండవాహ, పంచతన్మాత్రాహ, ఈ విధంగా 5కు సంబంధించినవన్నీ ఒక పాఠంలో, ఈ విధంగా ఒక్కొక్క నంబర్కి సంబంధించినవి ఒక్కొక్క దానిలో ఇస్తూ వచ్చారు. సో ఈ విధంగా అన్ని మనం సంగ్రాహ్య విషయాలు అన్ని నేర్చుకుంటున్నాము. వీటిలో మనం నిజంగా ఇప్పుడు పాఠంలో మనం క్లాస్లో చెప్పుకోనేవి ఏమిటి అంటే, సూక్తి చెప్తాను, భాషాభ్యాసం గ్రామర్ అంతా చెప్తాను, వ్యవహారిక శబ్దావళి. అందులో నేను చెప్పేది ఏం లేదండి, సంస్కృత పదం ఉంటుంది, తెలుగు పదం ఉంటుంది, లేదు ఇంగ్లీష్ పదము, హిందీ పదము, అది మీరు చదువుకోవచ్చు.
దానిలో నేను చెప్పేది ఏం లేదు. అయితే వాటిలో ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు, అది తప్పేం లేదు. కానీ నేను పాఠంలో భాగంగా నేను చెప్పను. తర్వాత చాటు శ్లోక, సమస్య, సుభాషితం ఇవన్నీ చెప్పుకుంటాం. పద సంగ్రహ కూడా అవసరమని ఏమన్నా అనిపిస్తే చెప్తాను, కానీ లేకపోతే అది మీరంతటి మీరు చదువుకోవాల్సింది. తర్వాత కావ్యకథ. కావ్యకథ మీరు పాఠం జరుగుతున్నప్పుడు కావ్యకథ చెప్పుకుంటాం ఇవాళ అని మీకు అర్థమవుతుంది కదా. ఆ రోజు మీరు కథ చదువుకొని వస్తే ఏమైనా సందేహాలు ఉంటే డిస్కస్ చేసి క్వశ్చన్స్ మాత్రం చెప్పుకుందాం. తర్వాత అన్వయ క్రమం చెప్పుకుంటాము, అనువాద పద్ధతి చెప్పుకుంటాం, సంధి చెప్పుకుంటాము, సంగ్రహ విషయాలు డిస్కస్ చేయము. అంటే మనం ఇక్కడ డిస్కస్ చెయ్యని ఏంటో ఇంకొకసారి చెప్తాను. వ్యవహారిక శబ్దావళి మీరే చదువుకోవాలి, పద సంగ్రహ కూడా మీరే చదువుకోవాలి, సంగ్రాహ్య విషయాలు కూడా మీరే చదువుకోవాలి. మిగతావన్నీ మనం ఇక్కడ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాము. వీటిలో కూడా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే మీరు తప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ మనం క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. తర్వాత మనం భాషాభ్యాసంలో వ్యాకరణాంశాలు చదువుకుంటామని చెప్పుకున్నాం. మనం పరిచయంలో నేర్చుకోబోతున్న వ్యాకరణాంశాలు ఏమిటి అంటే విశేష్య విశేషణ భావము. విశేష్య విశేషణ భావం అంటే ఏమిటి? ఇప్పుడు ఉత్తమ బాలక, ఉత్తమ బాలక ఉంది అంటే బాలకుడు ఎటువంటి వాడు? ఉత్తముడు. ఇప్పుడు ఉత్తముడు ఎవరు? ఎవరినైతే వర్ణిస్తున్నామో వాడు విశేష్యం అవుతాడు. ఈ బాలక అన్నవాడు విశేష్యం, ఎవరినైతే వర్ణిస్తున్నామో వాడు విశేష్యం. అయితే ఎలాంటి వాడని చెప్తున్నామో అది విశేషణం. ఉత్తమ అనేది విశేషణము, బాలక ఇక్కడ విశేష్యం అవుతుంది. సో ఈ విశేషణ విశేష భావాలు ఉన్నప్పుడు దానికి రూల్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎలాంటి రూపాలు పొందుతాయి, ఇవి మనం మొదటి 2 పాఠాల్లోనూ విశేషణ విశేష భావాలను చదువుకుంటాం. తర్వాత పూర్ణ ప్రత్యయాంతాలు. పూర్ణ ప్రత్యయాంతాలు అంటే ఏమిటి? మనం ప్రవేశంలో మనం సంఖ్యలు నేర్చుకున్నాం, 1 నుంచి 100 వరకు నేర్చుకున్నాము. తర్వాత 1000 ఏమంటారు, 1,00,000 ఏమంటారు, 1,00,00,000 ఏమంటారు, ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే పూర్ణ ప్రత్యయాంతాలు అంటే ఏమిటి అంటే పొజిషన్ ని చెప్పేది. అంటే 1, 2, 3, 4, 5 వేరు, మొదటిది, రెండవది, మూడోది, నాలుగోది వేరు కదా. అంటే పొజిషన్ ని చెప్తున్నాం, ఒక వరుసలో అది ఎన్నోవది అని చెప్తున్నాం. అలా చెప్పేది పూర్ణ ప్రత్యయాంతాలు. అవి కూడా నేర్చుకుంటున్నాం ఇక్కడ మనం. తర్వాత చిత్ చన. చిత్ చన అనే 2 ప్రత్యయాలను నేర్చుకుంటున్నాం. నిజానికి వాటి రెండింటికి కూడా అర్థం ఒకటేను. చిత్ అని ప్రయోగించవచ్చు, చన అని కూడా ప్రయోగించవచ్చు. ఇప్పుడు చిత్ మన ఈ పైన హెడ్డింగ్ చూస్తే కేచన వ్యాకరణ అంశాలు అంటే ఏంటి? కేచన అంటే కొన్ని అని చెప్తున్నాం. ఎన్నో మనకి నంబర్ తెలియదు, ఒక ర్యాండమ్ గా కొన్ని అని చెప్తున్నాం. లేదు కశ్చన గాయతి అంటే ఎవరో పాడుతున్నారు, ఎవరో అన్నాం అంటే అతడు అని మనకు తెలీదు, ఎవరో పాడుతున్నారు, ఎంతమందో వచ్చారు, ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా చెప్పేటప్పుడు అది మనం కరెక్ట్ గా ఇన్ని అని నంబర్ పాయింట్అవుట్ చేయకుండా ఇంతమంది, లేదు ఇతడు, లేదు ఆమె, ఈ విధంగా చెప్పకుండా ఎవరో అని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు చిత్ చన అనే ప్రయోగాన్ని చేస్తాం. తర్వాత లింగ్ లకారం అనే ఒక కొత్త లకారాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. 4 లకారాలు నేర్చుకున్నాము, కాకుండా ఇంకొక 5వదిగా లింగ్ లకారం మనం ఇక్కడ చదువుకుంటున్నాం. తర్వాత కర్మణి ప్రయోగం, మనం ఇందాక చెప్పుకున్నట్టు పాసివ్ వాయిస్, వాటిలో కర్మణి ప్రయోగంలో కూడా 3 లకారాలు తెలుసుకుంటాం. అంటే వీటికి రూపాలు మళ్ళీ మన కర్తరి ప్రయోగంలో రూపాల్లాగే ఉంటాయి, అయితే ధాతువులు కొంచెం మార్పు చెందుతాయి అంతే తప్పించి రూపాలు మళ్ళీ మనకి సేమ్ అక్కడ కర్తరిలో ఉన్న పఠతి, పఠతః, పఠంతి వంటి రూపాలే ఉంటాయి. అయితే కర్మణి ప్రయోగాన్ని ఆత్మనేపది రూపాలు ఉంటాయి. నిజానికి వందతే, వందేతే, వందంతే ఇలాంటి రూపాలు ఉంటాయి. కర్మణిలో మనకి ఎప్పుడు ఆత్మనేపది రూపాలే ఉంటాయి. తర్వాత భావి ప్రయోగం నేర్చుకుంటాము. త ప్రత్యయం నేర్చుకుంటాం. తవతు ప్రత్యయం మనం అక్కడ నేర్చుకున్నాం కదా, అలాంటి దానికి దగ్గరగా ఉండే త ప్రత్యయాన్ని నేర్చుకోబోతున్నాం. తర్వాత తవ్యత్, అనియర్ అనే ఇంకో 2 కృదంత ప్రత్యయాలను నేర్చుకోబోతున్నాం. సో ఇది మనం పరిచయలో అసలు ఏమి నేర్చుకుంటున్నాము అనేది ఇంతవరకు చూసాము. ఇప్పుడు ప్రవేశంలో ఏమి నేర్చుకున్నామో చూసాము, పరిచయలో ఏమి నేర్చుకోబోతున్నామో ఇవాళ పాఠంలో ఇంతవరకు చూసాము. సో ఇక్కడ వరకు ఎవరైనా ఏమైనా అడగాల? లేదు అంటే మనం రాంబాబు మహోదయ ఏమైనా అడగాలండి? అంటే ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం పరిచయం. అవును అవును. ఇక్కడ వరకు మనం పదాల వరకు నేర్చుకున్నాం ప్రవేశంలో, ఇక్కడ మనం వాక్య ప్రయోగం గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కరెక్ట్. సరే, అయితే మనం ఇవాళ ప్రార్థన చేసుకొని ఇవాళ ముగించేద్దాం ఇవాళ క్లాస్.
వచ్చే క్లాస్లో నుంచి మనం కరెక్ట్గా ఈ పాఠం అంటే భాషాభ్యాసంతో మొదలు పెడదాం. భాషాభ్యాసం విశేషాలతో మొదలు పెట్టుకొని వచ్చే పాట అంటే ఇవాళ శుక్రవారం కదా, మనకి క్లాసులు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం 2 నుంచి 4 వరకు ఉంటాయి. ఏమన్నా ఒక వారం ఎప్పుడన్నా పొరపాటున ఏమన్నా మార్పు ఉంటే నేను మీకు ముందరే 2-3 రోజుల ముందే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. కుదిరితే ముందు క్లాస్లోనే చెప్పేస్తాను, లేదు కనీసం 2 రోజుల ముందన్నా మీకు గ్రూప్లో అయినా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇవాళ నుంచి ప్రతి వీడియో కూడా రికార్డ్ అవుతుంది. రికార్డింగ్స్ అని ఒక ప్లేలిస్ట్ లో పెడతాను. ప్లేలిస్ట్ ని మన గ్రూప్ లో షేర్ చేస్తాను. మీరు ప్రతిసారి అడగాల్సిన పని లేదు. నేను ఆ ప్లేలిస్ట్ లోనే ప్రతిసారి మీకు ఇదివరకు స్టూడెంట్స్ అందరికీ కూడా, ప్రవేశ స్టూడెంట్స్ అందరికీ కూడా, ఇక్కడ మన దగ్గర క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ ప్లేలిస్ట్ లోనే ప్రతిసారి క్లాస్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రతి క్లాస్ కూడాను. కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు అలాగా ఆ ప్లేలిస్ట్ నేను ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ నేను వీడియో అప్లోడ్ చేసేసి మీకు ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీకు అది పెట్టేస్తాను. దాన్ని కుదిరితే పిన్ చేసి పెట్టేస్తాను మీకు అక్కడ వాట్సాప్ గ్రూప్లోను. సో మీకు ఆ లింక్ మాత్రం మీరు సేవ్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు అంటే దానిలో నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిసారి చూసుకోవచ్చు. క్లాస్ విన్న వాళ్ళు కూడా మళ్ళీ చూసుకోవచ్చు. క్లాస్ ఒకవేళ పొరపాటున ఏదైనా పని ఉండి రాలేకపోయినా అప్పుడు కూడా అది క్లాస్ వీడియో ఫాలో అయ్యి ఖచ్చితంగా అయితే మీరు రెండో క్లాస్కి వచ్చేటప్పుడు మొదటి క్లాస్ ఖచ్చితంగా ఒక్కసారైనా వినుండాలి. లేకపోతే మీకు కంటిన్యూటీ పోతుంది. అది మళ్ళీ పెట్టుకుందాం, మళ్ళీ చూద్దాము, ఈ క్లాస్ అటెండ్ అయిపోదాము అనుకుంటే మాత్రం ఈ క్లాసు అర్థం కాదు, ఆ క్లాసు పోతుంది. అది అలా పెండింగ్ ఉండిపోతుంది తప్పించి మీరు చూడలేరు ఎప్పటికీను. ఖచ్చితంగా మీరు ఒక క్లాస్ అటెండ్ అయ్యేలోపు ముందర క్లాస్ వినే ఉండాలి. 100% విన్నాకనే క్లాస్కి రావాలి. అప్పుడే మీరు ఫాలో అవ్వగలరు. మీరు ఫాలో అవ్వందే అది మీకు కష్టం అవుతుంది. అందుకని సో ఇప్పుడు ఒక్కసారి మన ఇంతవరకు చెప్పుకున్నవి ఒకసారి మీరు చదువుకొని రఫ్గా చూసుకొని రండి. వచ్చే క్లాస్కి వచ్చేటప్పుడు మరి ఇప్పుడు ప్రార్థన చేసి మనం ముగిద్దాము. ఏకతా మంత్రం ఎవరైనా పాడతారా? ఇందిరా గారు చెప్పండి. ఈ 2 క్లాసుల పోర్షన్ అయిపోతుందమ్మా వారానికి 2 క్లాసుల్లో. ఇవాళంతా ఇంట్రొడక్షన్ కదమ్మా. మామూలుగా అయితే 2 క్లాసులు అయిపోవాలి. 2 క్లాసుల్లో ఒక పాఠం అవ్వాలి. కానీ ఇవాళంతా ఇంట్రొడక్షన్ అయింది కదా. ఇప్పుడు వచ్చే క్లాస్ కి అవ్వకపోవచ్చు. వచ్చే క్లాస్ కొంత అయినా పోర్షన్ అయిపోతుంది అంటారా? మళ్ళీ ఆగస్టుకి పోర్షన్ అయిపోతుంది. మీకు ఆగస్టు వరకు అవ్వదండి. మీకు జూలై 20 లోపల ముగించడానికి ట్రై చేస్తాం. మీరు ప్రవేశ క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి తెలిసి ఇంచుమించుగా సంక్రాంతి లోపల ముగించేసాం. మేము అటెండ్ అవ్వలేదు. ఇదే ఇక్కడ అటెండ్ అవ్వని వాళ్ళ గురించి అందుకే చెప్తున్నాను. ఖచ్చితంగా 40 రోజులు టైం అయితే ఖచ్చితంగా అదే 100% 40 days టైం అయితే ఉంటుంది. మీరు చదువుకోవాలి కదా. నేను ముందర రోజు ముగించి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయండి మీకు కష్టం అవుతుంది. అందుకని కనీసం నెల 40 రోజులు ఖచ్చితంగా టైం ఉండేలాగానే జూలై 20 లోపే ముగించడానికి ప్రయత్నిద్దాం. సరేనా? ధన్యవాదాలు. ఓకే మేడం, ధన్యవాదాలు. ఏకతా మంత్రం ఎవరైనా పాడతారా? ఓపెన్ చేస్తే లేదా? ఎవరు పాడట్లేదా? సరే. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్థదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. అస్తు, ధన్యవాద. రాధా గారు ఏమైనా అడగాలండి? రాధా తీగవరపు. అది ఇందాక కరెంట్ పోయినాక మీరు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు చెప్తున్నారు? అది నాకు వినిపించింది. మంగళవారం అమ్మ, మంగళవారం. మనకు సోమవారం, మంగళవారం. కాదు కదా, మంగళవారం శుక్రవారం. ఓకే. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2ంటికి ఉంటుంది మన క్లాస్. ఓకే. అస్తు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.